ఓకే రెడీ రెడీ కరెక్ట్ ఇంటర్ ఇచ్చావు. హలో నమస్తే ఆదాబ్, వెల్కమ్ టు ద న్యూ ఎపిసోడ్ ఆఫ్ కథల కచేరి. ఈరోజు మనతో ఉన్నది అన్నపూర్ణ కా స్టైలిష్ స్టార్, లంగర్ హౌస్ కా షేర్ అర్హత్ బోధి. సిగ్గుపడకరత్, ఏం కాదు. ఫస్ట్ డేనే పుష్ప 5 సార్లు చూసిండంట 24 గంటల్లో. ఫస్ట్ డే 5 టైమ్స్ కాదు, ఓవరాల్ ఈ రోజు కూడా రీలోడెడ్ వర్షన్ చూద్దామని చెప్పేసి బలవంతంగా తీసుకోవచ్చు సినిమాకి. మా ఫలక్న మాకు చాంది మియాపూర్ కా మియా, నేను సైనిక్పూర్ కా సైనిక్. ఏం సంగతి? వాట్ హౌ? I'm feeling great to be on the show, bro. Like I said, this is an interesting platform for new people. రైటర్స్, directors, everybody. ప్రతి ఎపిసోడ్ లో ఇంట్రో మాత్రమే చూసినామని మీ దెబ్బతో చూస్తా ఇక అన్ని వర్ష పెట్టి. నీ ఎపిసోడ్ అన్న చూసుకుంటాం. దండన్. సో అర్హత్ బేసిక్ గా is currently working in a movie called Joint Family and he's also trying out his own ఏమంటారు scripts. Tell us about your process. How do you write stories and what inspires you to write stories? Firstly, I think the characters, bro. I think they should motivate me to build a world and tell the story in that, because I personally believe characters kelli manaki we get better stories, and of course events also, they go in hand. So yeah, I think characters are the soul. Okay, ఇప్పుడు ఒక రాసిన what is very go to genre for you? Is there any specific genre that you think is okay, is natural అని నీకు ఎప్పుడు అనిపిస్తుంది? I think thrillers, bro. I mean more of thrillers, action thrillers. Okay, yeah. Nice. ఈరోజు థ్రిల్లర్ వస్తే బాగుంటుంది. Let's rock it with a thriller. వస్తదేమో. ఇప్పుడు యూజువల్ ప్రాసెస్ లో సోలోగా పని చేస్తావా లేకపోతే కొలాబరేటివ్ గా పని చేయడం? డూ యు లైక్ దట్ మోర్? I think collaborative lo you get to hear a lot of perspectives that can help you streamline your thoughts better than to be solo by yourself and write something that you blindly believe which may not work well with everybody. Yeah. Collaborative process lo you get a lot of inputs which can help you streamline more. అట్లా మంచిదే. అయితే నీ కొలాబరేటివ్ కూడా ఇష్టం కాబట్టి కొలాబరేట్ అయ్యి ఒక మంచి స్టోరీ రాస్తే రెండు శిఖలాల మధ్యన కూర్చొని లంగర్ హౌస్ పక్కన ఓకే. సో ఎక్కువ డిలే చేయకుండా మనం టాపిక్ జానర్ అడిగిద్దాం. ఓకే, జనరేటర్ ర్యాండమ్ టాపిక్ అంతే కదా? యు హావ్ ఎనీ అదర్? No, bro. Input? Let's go with whatever ChatGPT says. Welcome to the AI world. చాట్ జీపీటీ కాకుండా వేరేదన్నా అడుగు. దేన్ని అడుగుతావు? పర్ప్లెక్సిటీ అయినా సేమ్ అదే ఫార్మాట్ ఉంటుంది. సరే, దానికి ఎక్స్ప్లెయిన్ చేయాలరా మళ్ళీ? అచ్చా, దీనికి పెట్టి ఉందా? నెక్స్ట్ ఎపిసోడ్. ఓకే, జనరేటర్ ర్యాండమ్ టాపిక్. ఓకే, హే నైస్ రా. A cafe in the heart of the city becomes a meeting point for people from different timelines. Oh, nice, bro. నైస్. వాడు అన్నగానే ఓకే ఇప్పుడు దీనికి చర్చ చేయాలి మనము ఇక్కడ. ఓకే, ఏముంటది? సైఫై ఉంటది. See, one good thing about thrillers is that you can make any story into a thriller. So మరి జానర్ టైప్ చేయన్నా థ్రిల్లర్ వస్తే మంచిదే. ఇదే థ్రిల్లింగ్ ఉందిరా, అది రాకపోవడం. ద నెట్వర్క్ కనెక్షన్ వాజ్ లాస్ట్. సైఫై డ్రామా అని వచ్చింది. ఆబ్వియస్లీ ఆ టాపిక్ వచ్చినప్పుడు అదే అంతే మరి టైం లైన్స్ అంటే. సో సైఫై దాంట్లో ఉంది ఆల్రెడీ ఉంది. డ్రామా అనుకోవాలి. డ్రామా అనుకున్నాం, పెడదాం థ్రిల్లర్, అట్లేం లేదు. థ్రిల్లింగ్ డ్రామా. How do people from different timelines come and what happens next? సో బేసిక్గా ప్రతిసారి ఇట్లా
ఏమంటారు మన ప్రాసెస్ ఏంటిది అనేది కూడా నోట్స్ ద్వారా పెడుతున్నాం అనమాట. సో పెట్టి ఇంకా నీకు కింద డిస్క్రిప్షన్ లో అన్నిట్లో ఆ నోట్స్ అన్ని ఉంటాయి, సో ఎవ్రీబడీ కెన్ యూజ్ ఇట్. ఇప్పుడు దేని నుంచి దేనికి వెళ్తున్నాము, సో అవన్నీ ఆర్డర్. వండర్ఫుల్. సో ఇప్పుడు ఇట్లా పెట్టినాక మనకు ఫస్ట్ థాట్స్ ఏంటిది అనేది ఆలోచించి దాన్ని మెల్ల ఓకే ఏంది మరి నీ ఫస్ట్ థాట్స్? చెప్పు నీ ఫస్ట్ థాట్స్ ఏంటి చెప్పు, దాని తర్వాత దెన్ విల్ స్లోలీ గెట్ ఇన్ టు దట్, గెట్ ఇన్ టు వాట్ వీ ఆర్ ఆల్సో థింకింగ్. సో ఇట్స్ అ కెఫే in the heart of the city. Answer ఏంటంటే a cafe in the heart of a city becomes a meeting point for people from different timelines. Okay. So let's consider it as a portal. Yeah. So how about it's like set somewhere in the future where whenever if somebody would want to access their past or something, they can go meet at cafe or something like that. Then let's see how the story goes and let's find characters, bro. Let's find characters who would wanna visit past if needed or something like that. ఇప్పుడు అది వచ్చిన ర్యాంగ్ అన్న నాకు ఫస్ట్ థాట్ వచ్చింది బిఫోర్ ద కాఫీ గెట్స్ కోల్డ్ అని ఒక బుక్ ఉంటుంది. సో సేమ్ దాంట్లో కూడా దే గో టు కెఫే, ఆ కెఫేలో నువ్వు ఆ కాఫీ తాగినప్పుడు యూ కెన్ విజిట్ వన్ ఇన్సిడెంట్ ఇన్ యువర్ పాస్ట్. ఏం చేంజ్ చేయలేవు, ఏం చేయలేవు, కానీ యూ కెన్ జస్ట్ రీవిజిట్ ఇట్. అది అనగానే ఫస్ట్ అదే వచ్చింది మైండ్లోకి. బట్ అది కొన్నావు కదా నువ్వు, కరెక్ట్. కానీ దాంట్లో రొమాన్స్ ఉంటుంది మోస్ట్లీ, అది ప్రాపర్ డ్రామా టైప్ ఉంటుంది. ద బ్యాడ్ డెసిషన్స్ యు హావ్ మేడ్, if you can revisit them, revisit this. I was reading Midnight Library also. Midnight Library also has similar thing where she goes into a library and then she starts reading different books and the different books are also chapters of her own life. So avanni chadukuntu how she has navigated. She's basically suicidal in the present. But she goes to that library, she dies and then she goes to the library before midnight or something. She has to find out the reason why she's here in the library. Adluntari. So నాకు వచ్చిన ఫస్ట్ థాట్ ఏంటి అంటే, బికాస్ ఇట్స్ వి సే థ్రిల్లర్ అండ్ వీఆర్ సేయింగ్ డిఫరెంట్ టైమ్ లైన్స్ అండ్ ఎవ్రీథింగ్, వాట్ ఇఫ్ this access to different timelines is with only one person, right? This one person is a psycho killer. Okay. The reason he's visiting different people and different timelines is because he wants to know the deepest, darkest secrets of their lives. So that in the present he can go and kill them. Something like that. Or manipulate them. Something or whatever. So usually we always follow the protagonist as a good person. What if we find a way to follow a psycho killer as a protagonist and then see how he navigates? ఇప్పుడు నాకు డౌట్ ఉంది ఏంటంటే, మొత్తం థింగ్ కెఫేలో సెట్ అయి ఉంటుందా లేకపోతే బయటికి వెళ్ళి వస్తారా అని. ఎందుకంటే ఆ ప్రాంప్ట్ ప్రకారం ఇట్స్ అ మీటింగ్ పాయింట్ ఫర్ పీపుల్ ఇన్ ద కెఫే. సో వాళ్ళు ఆ కెఫేకి ఎప్పుడు వచ్చినారో ఆ టైంకి వెళ్ళి తెలుసుకుంటాడా, లేకపోతే ఫర్ సపోజ్ ఇఫ్ హీస్ అ సైకో కిల్లర్. Or suppose let's take a cafe that's been in existence for a long time, bro. Karachi bakery or anything. Nilofer or anything. So that can become a very pivotal thing after a couple of few years now. For that matter, for us, there are some places that we would want to go back and sit and have the vibe of it and all. So what if that place is like that, where it becomes crucial for many people, no? So they all can come up to that place for a revisit or something. Correct. అంటే బట్ ఇట్స్ నాస్టాలజిక్, ఇట్స్ వెరీ ఫీల్ గుడ్ way. కానీ బట్ we are going into drama thriller zone, no? So what if some we can do this also. So what if some guy has a bitter experience there which kind of defines his present right now, which he wants to change? Maybe something like that. Okay. So that bitter experience can change his personality entirely. Where he becomes that sadistic killer, that psycho guy. మనం ఎందుకు అయింది వాడికి అన్నది అక్కడ పాస్ట్ లో తెలుసుకుంటాము. Or we can do something like same person
వేరే వేరే టైం లైన్స్ నుంచి వచ్చినా ఒక్కటే అక్కడ కలుస్తుండు. ఒక్కడే టాకింగ్ అబౌట్ హిజ్ ఓన్ లైఫ్. అది థ్రిల్లర్ వేలో కూడా ఇది చేయొచ్చు మనం. లైక్ ఎ లూప్ బేసికలీ. లూప్ కాదు, ఒకటే పాయింట్ లో డిఫరెంట్ ఏజెస్ ఆఫ్ హిస్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ Same ఏజెస్ cafe. Okay, okay, okay. ఆర్ మీటింగ్ ఇన్ ద సేమ్ కెఫే. Same ఓకే Same ఓకే. cafe. ఓ సో ఏదో ఒక షార్ట్ ఫిల్మ్ ఉంటుంది నసిరుద్దీన్ షా అండ్ సమ్మన్ అది. ఇంటీరియర్ కెఫే నైట్ ఏదో ఒకటి ఉంటుంది. Okay, okay. గుర్తులేదు నాకు. Okay. సో దాంట్లో ఏంటంటే దిస్ ఓల్డ్ కపుల్ ఇస్ మీటింగ్ ఫర్ ద లాస్ట్ టైం, ఓకే. ఫర్ ద ఫస్ట్ టైం, ఫస్ట్ టైం. అండ్ దేర్ ఇస్ అ యంగ్ కపుల్ మీటింగ్ ఫర్ ద లాస్ట్ టైం. ఓకే. సో ఇన్ ది ఎండ్ వి రియలైజ్ దట్ బోత్ ద కపుల్స్ ఆర్ ద సేమ్. ఓకే ఓకే ఓకే. సో వాళ్ళ కాన్వర్సేషన్ లాస్ట్ లో తెలుస్తుంది, వీళ్ళేదో మాట్లాడుతుంటారు వాళ్ళేదో మాట్లాడుతుంటారు. టువర్డ్స్ ది ఎండ్ వి రియలైజ్ దట్ సేమ్ సేమ్ కపుల్ దట్ వాళ్ళు విడిపోయి వాళ్ళ ఫ్యామిలీ అంతా అయింది, అంత పెద్దగా అయిపోయినారు, పిల్లలు పుట్టిన అంతా అయింది. దెన్ దే కమ్ అగైన్ టు ఏమంటారు టు ఫైండ్ ద లాంగ్ లాస్ట్ లవ్. సో అట్లా మనకి స్పెసిఫిక్ గా ఏంటిది ఆ పర్సన్ ఏంటిది, మనకి వాట్ ఎగ్జాక్ట్లీ వాట్ డూ దే వాంట్ టు డూ అనేది మనకి వస్తే దెన్ ఐ థింక్ ఇట్ విల్ బి ఈజియర్ టు డూ ద హోల్. ఐ థింక్ ద ఐడియా ఇస్ అ లిటిల్ బ్రాడ్ నౌ. ఇట్స్ స్ట్రీమ్లైన్ ఇట్ కొంచెం ఛానలైజ్ చేస్తే కానీ అది ఒక స్టిల్ ఒక డ్రామా జోన్ లోనే ఉంటది. అది కొంచెం కష్టం అవుతుంది థ్రిల్లర్ జోన్ లో. థ్రిల్లర్ అంటే ఇప్పుడు సింగిల్ లొకేషన్ కాబట్టి థ్రిల్లర్ ఇస్ కష్టం. ఇట్ షుడ్ బి థ్రిల్లర్ అంటే ఇట్ షుడ్ బి లైక్ ద రూమ్, పానిక్ రూమ్. పానిక్ రూమ్ లేదా సింగిల్ లొకేషన్, బట్ ఇట్ ఈస్ సో our protagonist kind of should be stuck in that cafe and be haunted by people from different timelines. అదే అదే. ఓకే ఓకే. సో క్లోజ్ అయిపోయేటప్పుడు వాళ్ళు లోపల ఉన్నాడు అండ్ వాట్ ఎవర్ బయటికి వెళ్ళలేదు. And these people can be the ones that have traumatized him. They're just roaming there, and he can also very unexpectedly end up there in that cafe. He doesn't know about any of the happenings there, but he sees that resemblance from his past. That strikes a note or a chord in him. Ghosts of your past. అందరూ ఒకే దగ్గర. గబ్బర్ సింగ్ అంటారు కదా, ఏంట్రా ఐటమ్ వాళ్ళందరూ ఒకే చోటు సంథింగ్. లాస్ట్ లో వాడు డైలాగ్ ఉంటుంది అంటే when he is brave enough to overcome his own thing and face everybody, then he can say that. Oh no, we're tapping పవన్ కళ్యాణ్ fans. అందుకే రత్నం తెచ్చింది. So Hindi, we'll go with that idea. Yeah, I like that idea. It's good. That a person gets stuck in a cafe and then the ghosts, the traumatic, the ghosts who have the ghosts from his past, the people who've traumatized him appear in front of him. Appear in front of him. సో వాడు ఏం చేస్తాడు అన్నది మన story. So how we navigate ట్రామా. సో వాడు ట్రామా కొంచెం ఎస్టాబ్లిష్ చేసి అట్లా వెళ్తామా, లేదా డైరెక్ట్ వెళ్ళిపోయి then as they come along ఒకరితోటి we can delve into their trauma. Exactly. అసలు ఏంటిది, ఎందుకు వాడికి ట్రామాటైజ్ అయ్యిందో అనేది ద మోస్ట్ ట్రామాటిక్ ఇన్సిడెంట్ లాస్ట్ కి పెడతాము. స్టార్టింగ్ ఇది చిన్న చిన్న ట్రామాలు పెడతాము. That'll be the peaking, a most traumatic. And that most traumatic incident can happen in the cafe itself. Which somehow he might have forgotten, but that reminds him. Slowly itla one by one elkuntu vaste. Yeah, it'll be fun. So logline is a guy visits a cafe. మిడిల్-ఏజ్డ్ మ్యాన్ అని పెడదాం. Middle-aged, yeah. Somebody like a Denzel Washington. సో ఎక్స్ వైఫ్ తీసుకురావచ్చు, గర్ల్ ఫ్రెండ్. A middle-aged man. Do you want to do woman instead of man? The chances of being traumatized are more for women. But that's way too sensitive, bro. కానీ కామన్ అవుతుంది. కామన్ అయిపోతుంది. మ్యానే పెడదాం. A middle-aged man. And I personally think men's trauma is something that people don't discuss as much as we talk about women and all. A middle-aged man ends up getting stuck in a cafe at night, but soon realizes that it is acting as a portal for all his traumatic memories. Portal for all the people who were responsible for trauma in his life
to come back. How he overcomes this is what the story entails. Right? This can be a very good fairy tale also, bro. ఫెయిరీ టైల్ అనేది అంతే. అదే క్రిస్మస్. యాక్చువల్లీ కామిక్ కార్టూనిష్ కార్టూన్స్. You know how back then, as kids, we used to see movies that had like very great values in animation movies itself. Like Up or Cars and all. ఇప్పుడు ఉంటది ఏంటంటే వాళ్ళు సింపుల్ స్టోరీస్ సింపుల్ మెసేజెస్ ఉంటాయి దాంట్లో. ఇప్పుడు ఏమైపోయిందంటే మనం చూడాలనుకోవట్లేదు కదా అట్లా. అది we want something more. అని చెప్పి మాస్ కొత్త వరల్డ్, ఈ పవర్లు ఉండాలి, అవి ఉండాలి అన్న దాంట్లో ఇవన్నీ పోయినాయి. అదే మ్యాథ్యూ మెకానేది ఉంటుంది చూడు, జెనిఫర్ మూవీ ఉంటుంది. క్రిస్మస్ రోజు వాడి మూడు గోల్స్ హాంట్ హిమ్ అండ్ 3 times he has done like he has basically wronged someone 3 times. Okay. So he has to right those wrongs and only then he'll get to marry someone he loves in the present. Okay. Ghost of Christmas Carol lo edo untadi. Ghost of Christmas Past. Okay. Ghost of Girlfriend's Past. చాలా వచ్చినాయి ఇట్లా. It's a light hearted movie only, కానీ చూడలేదు నేను. లైట్ హార్టెడ్ మూవీ ఉంటుంది. Okay. Oh, Emma Stone. Oh, nice. Based on Charles Dickens' A Christmas Carol. యాక్చువల్లీ చిన్నప్పుడు కాలేజ్ లో కూడా ఇది ఉంటుండే. Okay. సేమ్ స్టోరీ. దట్స్ వై ఐ రిమెంబర్ దిస్. Because in school I read about this story. Then I saw this movie later on. See, even Grinch. Grinch for that matter. Yeah. So all this Christmas Christmas Carol, correct. Christmas Carol, yeah. I remember watching it in IMAX, bro, when I was a kid. I mean the latest version, this version. Yeah. Okay. అది ఓకే. చలో క్యారెక్టర్స్. మన మెయిన్ క్యారెక్టర్ ఇస్ ద మిడిల్ ఏజ్డ్ మ్యాన్. పేరేం పెడదాం? Come on, Rishabh bhai, you're good at this. ఎప్పుడు తెలుగు ఇదే కదా. తెలుగే. This Telugu is all worldly genres. Universe. విజయ్ అని పెడదాం. Done. విజయ్ తలపతి. మిడిల్ ఏజ్డ్. 3 సూపర్ స్టార్ అని అందరినీ ట్యాప్ చేస్తున్నాం బ్రో. ఎంటైర్ ఇండస్ట్రీ ట్యాప్ చేస్తున్నాం. They should go viral. Come on. A middle-aged man with regrets in his life is shy and introverted. Shy, introverted, extroverted? Angry and extroverted. Petted. Angry and extroverted. ఓకే, అది కొంచెం మారుద్దాం భయ. అది మనకి స్టోరీ వెళ్తుండే కొంచెం. ఓకే, ఇప్పుడు వాళ్ళు 3 stages పెడదాం. 3 క్యారెక్టర్స్. చిన్నప్పుడు ఒకటి. We'll start with teenage. From adolescence. దాని తర్వాత ఉల్టా వెళ్దాం. వాటి మోస్ట్ రీసెంట్ ట్రామా ఫస్ట్ వస్తుంది. ఓకే. టీనేజ్ ది సెకండ్ వస్తుంది. చైల్డ్హుడ్ ది లాస్ట్ వస్తుంది. డన్. అందరూ ఒకటేసారి రావాలి కదా. ఇప్పుడు ఒక్కొక్కరు వస్తే దాని మీనింగ్ లేదు కదా. మీటింగ్ పాయింట్ అందరు కలిసి అట్లా అంటారా? Then we'll do one thing, bro. ఎలాగో అది కెఫే కాబట్టి there are multiple things. As he passes by, he stops at one thing. And then when he moves on to order or something, he can... థ్రిల్లర్ మర్చిపోకు. కదా వాడు స్టక్ అయిపోయిండు క్యాఫేలో. నాన్ ఫంక్షనింగ్ క్యాఫేలో స్టక్ అయ్యిండు. సడన్ గా వానికి అనుకుందాం, సడన్ గా వాడు స్టక్ అయ్యిండు. బయటకు వెళ్దామని చూస్తున్నాడు, ఏం వస్తలేదు. సడన్ గా సపోర్ట్ వచ్చింది. ఏం తప్ప అని స్టోర్ రూమ్కి వెళ్ళి చూసిండు. మెల్లమెల్ల ఆ థ్రిల్లర్ అది తీసుకొద్దాం కదా. మెల్లగా వెళ్తున్నాడు, సౌండ్ వస్తున్నాయి, అన్ని ఏమి చేస్తున్నాడు. ఆ స్టోర్ రూమ్కి వెళ్ళి ఆ ఫ్రీజర్ ఓపెన్ చేస్తే ఒకడు ఉన్నాడు అక్కడ. ఒకడు ఉండగానే వాడు ఈ కుడ్ బి ద మోస్ట్ రీసెంట్. నువ్వేంద్రా ఇక్కడ అని వాడు అడగవచ్చు. ఏంటంటే భయ్య నేను కూడా వచ్చినా, నేను ఇక్కడ ఇరుక్కుపోయినా అని మాట్లాడతాడు. అక్కడ మాట్లాడే విధానంలో వాళ్ళు దాని నుంచి ఎట్లా బయటకు వస్తాడు అనేది అనుకోవచ్చు.
అట్లా వాళ్ళిద్దరు అట్లా వెళ్తుంటే ఇంకొకటి వస్తాడు అని. See, but the thing is, if the cafe is closed, why do those people come here? అది లోపల పోర్టల్ ఉంది కదా, సో దే కమ్. So they have to have their exit or something from that cafe, no? The cafe is closed. వాళ్ళు కూడా కెఫేలో ఉన్నారు అక్కడ. క్యాఫేకి వచ్చిర్రు వాళ్ళు కూడా, ఎట్లా వచ్చిర్రు అనేది తెలియదు అట్లా. లేదంటే వీడికి స్పెసిఫిక్ ఇన్సిడెంట్ అయితే ఆ ఇన్సిడెంట్ ట్రిగర్స్ దెమ్ టు కమ్, అట్లుండాలి. వీడి ట్రామా పెడదామా వాళ్ళ ట్రామా పెడదామా? వీడు రాంగ్ చేసిన వాళ్ళు, వీడిని రాంగ్ చేసిన వాళ్ళు పెడదాం. వీడు రాంగ్ చేసినోడు కూడా నాకు ఇష్టం. అదే అన్న Okay, then we can do one thing, bro. అట్లాంటి వాడు సైకో ఫెలో అయి ఉంటే. See, we can do one thing, because it's a portal that is established. Let's keep the cafe open only. So there is a waiter there who kind of, gives you that access to the portals. So he goes and asks for specific thing or a person to, talk to him or something like that. And then this guy gets the access kabatti. He does the, deeds and all to bring them back into the portal here. ఎవరు? Mana waiter. Waiter is the, but it's a known thing that this cafe is a portal. Yeah. Like it's an open thing. Because we are setting up the story in future, no, anyways. Yeah. So 50-60 years from now, let's assume. అప్పుడు దానికి ఏం మీనింగ్ ఉండదు కదా. లైక్ ఇప్పుడు సర్ప్రైజ్ అయిందంటే హీ హ్యాస్ టు ఫేస్ ఇట్. ఇప్పుడు ట్రామా అన్నది ఇప్పుడు ఎట్లయితుంది అంటే వాడు కావాలనే పోయి వాళ్ళని తెచ్చుకొని ఫేస్ చేస్తుంటది. ఓకే, అప్పుడు ఉల్టా ఉండాలి. ఒకవేళ అట్లా ఉంటే కూడా వాడు రాంగ్ చేసిన వాళ్ళని తీసుకొని వస్తే వాడు ఫేస్ చేయాలి. ఫోర్స్ టు ఫేస్ దెమ్. ఓకే. సో యూ షుడ్ బి ద బ్యాడ్ గై. ఇట్స్ లైక్ వైట్ క్రిస్మస్. అదే మనం మళ్ళీ కమింగ్ బ్యాక్. వైట్ క్రిస్మస్ ఈజ్ అన్ ఎపిసోడ్ ఇన్ బ్లాక్ మిర్రర్. ఓకే. So where an investigator goes and investigates a person in the future కదా, Black Mirror. సో అక్కడ ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు బేసిక్గా వాడు క్రిమినల్ ఇన్వెస్టిగేట్ చేస్తుంటే నువ్వు ఏం తప్పులు చేసినావు అని ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు. ఓకే. టువర్డ్స్ ది ఎండ్ ఏం రియలైజ్ అయితే ఇన్వెస్టిగేట్ చేసేటోడే క్రిమినల్. ఓకే అని తెలుస్తుంది అన్నట్టు. ఓకే. There's also this one movie that I saw, bro, recently, OTT లోనే. He haunts himself basically దాంట్లో to kill his future self, to keep his present thing alive or something. ఎట్లా అంటే there are these governing council people also that are there. So they catch hold of the old guy. So they kill everybody in that portal with a gun. మనకి ఇక్కడ మాస్క్ వేసేసి దే సెండ్ హిమ్ ఇంటు దట్ ఓవెన్ ఉంటుంది, పెద్ద ఓవెన్. ఆ ఓవెన్ వేసేస్తే హీ కమ్స్ ఆన్ అ వెరీ ఏమంటాం ఒక ప్యాటీ ఫీల్డ్ లాంటి దాంట్లోకి వస్తాడు. ఆడ రాగానే ద ఫస్ట్ షాట్ హీ టేక్స్ హిస్ ఆన్ టు హిస్ హెడ్. లూపర్ ఆర్ సంథింగ్ లైక్ దట్, బ్రో. లూపర్ నాకైతే గుర్తుంది, వాడు బయట రాగానే చంపేస్తాడు. బట్ దేర్ ఇస్ దిస్ వాడు అసాసిన్ ఉంటాడు, వాడి ఫ్యూచర్ సెల్ఫ్ ని చంపడానికి వస్తాడు పాస్ట్ నుంచి. అదే అంటున్నాడు. అదే అనుకుంటా బ్రో, లూపరే. వాడే కదా జార్డన్ లెవిట్, బ్రూస్ విల్లిస్. ఇది కాదనుకుంటా. ఇదే బ్రో, ఇదే దిస్ వన్. సో బేసికలీ వీడు ఉంటాడు కదా, హీస్ ఇన్ ద ఫ్యూచర్. వీడు ఒకటే కానీ వీడు అందరినీ ఎగ్జిక్యూట్ చేస్తుంటారు. దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఆర్గనైజేషన్ ఒకటి ఉండిద్ది. అనుకుంటుండే వాడు లోపల. See, everything is inclining. So వీడి younger self అక్కడ వస్తాడు. He notices that watch that his father or somebody gave and he doesn't take that shot at once. He also gets a gold brick or something along with him to tell. సో ఇది ఎట్లుండదంటే ఈ గవర్నింగ్ కౌన్సిల్ ఆర్ దట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో దే క్యాచ్ హోల్డ్ ఆఫ్ దిస్ ఓల్డ్ గై అండ్ దే స్టార్ట్ కటింగ్ హిమ్ టు లైక్ గెట్ హిమ్ బ్యాక్ అండ్ ఆల్. అదంతా క్రేజీ వెళ్తుంది సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ ఆల్. సో లెట్స్ మేక్ ఇట్ అన్ ఎస్టాబ్లిష్డ్ ప్లేస్. అప్పుడు మన స్కోప్ చాలా పెద్దగా అయిపోతుంది. ఓకే, వీళ్ళు రెస్ట్రిక్ట్ అంటావు అయితే కొంచెం, బికాస్ 10 pages అది ఒకటి ఉంది కదా. షార్ట్ ఫిల్మ్ కి కాబట్టి ఇట్ హాస్ టు బాయిల్ డౌన్ టు వన్ బి మోర్ క్రిస్ప్. అండ్ జస్ట్ కాన్వర్సేషన్స్ లో వీ హ్యావ్ టు బి ఏబుల్ టు కాన్వర్సేషన్ అవసరం లేదు, బట్ ఇట్ హాస్ టు లీడ్ టు వన్ ఇన్సిడెంట్ విచ్ ఇస్ బేసికల్లీ డూ ఆర్ డై టైప్స్. ఇప్పుడు బిఫోర్ ద కాఫీ గెట్స్ కోల్డ్ లో వీళ్ళు వస్తారు క్యాఫేలోకి,
వాళ్ళకి ఒక ఉమెన్ కనిపిస్తుంది. ఆ ఉమెన్ తల్లి మాట్లాడినప్పుడు ఆమె ఇవి అని చెప్తుంది. అప్పుడు వాళ్ళు చేయాలా లేదా అని డిసైడ్ చేస్తారు. సింపుల్ ఉంటది, ఏముండదు. అదే కానీ రూల్స్ చెప్తుంది. రూల్స్ చెప్తుంది, ఇది కాఫీ కోల్డ్ అయ్యే ముందు రిటర్న్ వచ్చేయాలి అని చెప్పేసి. సో వెయిటర్ కెన్ బి ఆఫ్ దట్ దిస్ థింగ్. వెయిటర్ కెన్ ప్లే దట్ రోల్ where he'll explain that you have to do this or you'll be stuck in the void forever అన్న టైప్లో waiter can explain those things. But what he does, what he wants to do, what is he seeking అనేది మనకు క్లియర్గా ఎస్టాబ్లిష్ చేయాలి. Or else we'll assume something like వీడు వెయిటర్ దగ్గరికి వెళ్తాడు బ్రో, he walks up to the waiter saying I have to visit so and so timeline అని చెప్పి వీడిస్తాడు. This guy goes but he fucks that thing up in that time and he comes back with all of them. Now he is logged in the cafe with those people and he has to do the settlement in this cafe. In the meantime that waiter will fix that machine or something with screw చేసింది ఏదైతే ఉంటుంది, because he messes with the timeline. వీడు ఒక టైమ్ లైన్ చూపించుకొని 2-3 టైమ్ లైన్లో తిరిగి జస్ట్ టు కరెక్ట్ హిమ్సెల్ఫ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. వెళ్ళి టాపిక్ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాం. టాపిక్ ఇస్ దట్ దిస్ కెఫే ఇస్ అ మీటింగ్ పాయింట్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. ఓకే అటు సైడ్ వెళ్ళామంటే చాలా ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది. వాడు అటు సైడ్ నేను వీడు అంటున్నా, ఇంకా నాకేమొచ్చిందంటే స్టార్ట్ అయింది. ఓకే వాడు క్యాఫే ఎంటర్ అయ్యిండు, వాడికి తెలుసు ఇది మీటింగ్ పాయింట్ అని. యాజ్ అన్ ఆడియన్స్ మనకి తెలియదు ఇంకా. సో వీడు ఎంటర్ అయ్యిండు, వీడు ఒక ఎవరి కోసం ఎత్తుతున్నాడు. వెయిటర్ గార్డు దొరికిండు. వెయిటర్ గార్డు అట్లా ఉన్నాడు, స్కెప్టికల్ ఫ్యూచర్ అంటున్నాం కాబట్టి వీడు వాడికి వెళ్ళి వెయిటర్ దగ్గరికి వెళ్ళి పలానా ఏదో కాయిన్ ఏదో ఇచ్చిండు. వాడు అర్థం చేసుకొని ఒక ప్లేస్కి తీసుకెళ్ళి ఒక చిన్న ట్యూబో అట్లాంటి దాంట్లోకి ఎంటర్ అయ్యిండు. కట్ చేస్తే వాడు వానిష్ అయిపోయాడు. ఒక్క సెకండ్ ఆగిండు వెయిటర్ రాగానే మొత్తం మీద షేక్ అవుతుంది. షేక్ అవగానే కట్ చేస్తే పవర్ ఆఫ్ అయిపోయింది, అంత అయిపోయింది, అందరూ వానిష్ అయిపోయిన వాళ్ళకి వెళ్ళి జస్ట్ వీడితో పాటు 4-5 తిరిగి వస్తారు అంతే. తిరిగి వచ్చి అక్కడ రచ్చ జరుగుతుంటారు. వెయిటర్ గార్డ్ని పిచ్చిలేస్తుంటారు. నీ అమ్మాయి ఏందిరా, వెయిటర్ గార్డ్ని ప్రొటాగనిస్ట్ చేయొచ్చు, మనం చేయొచ్చు. యా అంటే నాకు ఇంకోటి నో దట్ ఇదే దీంట్లోనే యాజ్ అన్ ఎక్స్టెన్షన్ ఇక్కడ వెళ్ళినప్పుడు కేఫే ఫుల్ బ్రైట్ ఉంటుంది బ్రో. సో సన్నీ మార్నింగ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. అండ్ దెన్ ఈడ వెళ్ళే టైంకి దట్ మిషన్ స్టార్ట్స్ టు బిహేవ్ వెరీ వియర్డ్లీ అండ్ హీ makes everybody vacate the place. And then as he comes back with this crazy ass bang where it goes lights off and all. Will give you one crazy cinematic feel also. And basic appudu how this fellow makes sure he restores that entire machine will be the story. Will be the rest of the story. Ante the waiter is the protagonist now. The waiter basically is safeguarding this cafe which is used by many people. See, the waiter can be the tool while Vijay can be the protagonist. No, but see that's it. ఇప్పుడు విజయ్ ప్రొటాగనిస్ట్ అనుకో, విజయ్ అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తుండో అనే దానికి మనం వెళ్ళాలి. అట్లా కాకుండా మనం cafe is the central part of the story. So waiter is part of the cafe. So waiter is almost like వాడు అక్కడ అన్ని టేబుల్స్ ఉన్నాయి. సో ప్రతి టేబుల్ మీద వాళ్ళు either they are talking about this past self. For example, it could be like okay, ఒకడు ఫ్యూచరిస్టిక్ సైబార్గ్ షేప్ లో ఉన్నాడు, వాడు ఎదుర్కొన్నట్టు బ్లాక్ అండ్ వైట్ ఉన్నాడు. To signify that he's from the past or something like that. So atla each table has different people sitting and chatting. So it's a very communal lamakan type place. So which he is safeguarding the waiter. Suddenly this fellow comes in. And he can be the disruptor in this world. Done. సో వాడు వచ్చిన తర్వాత ఇది కావాలంటాడు, చూసి ఎంతసేపు కావాలి అంటే అలా టైంలో ఇది కావాలి, ఒక 1 hour కావాలి అని అంటే. అయితే 1 hour అంత టైం లేదు మన దగ్గర, మషిన్ కొంచెం రిపేర్ లో ఉంది, మీరు మాక్సిమం ఒక 10-20 minutes అయితే వచ్చేస్తారు. ఓకే 10 minutes ఇస్ మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పేసి వాడు వెళ్తాడు. వెళ్ళి 10 minutes అయితే 20 minutes అయితే 30 minutes అయితే వాడు రాడు, వీనికి ప్యాక్ అవుతుంటుంది. సో ప్యాక్ అవుతుంటే అది 1 hour ఇలా టచ్ కాగానే పచ్చిమని వెళ్తుంది. పేలంగానే వాడు అంత ఇక్కడ ఉన్న వాళ్ళందరిది మేనేజ్ అయిపోతుంది. వాడు తిరిగి వస్తాడు, వాడు కొంతమంది తీసుకొని తిరిగి వస్తాడు. అట్లా వాడు కొంతమంది తీసుకొని వచ్చేది కూడా వీడిని వేసేయడానికి కమర్షియల్ టైప్ లో ఇఫ్ యు ట్రై టు డు ఇట్. అంటే ఇట్ కుడ్ బి బికాజ్ టు డిస్ట్రాయ్ ద cafe or something like that. To get control over it or something like that. Because of that cafe there are lot of ఇప్పుడు పాస్ట్ ప్రెసెంట్ కి వెళ్తున్నారు అంటే
it could also mean that they are actually transferring information from future to past also. Future to past, yeah. And there's these radicals who are in the future also, who do not want something like this to happen, because that is against the way of nature. Way of the course. nature and all. Yeah, yeah. So atla the antagonist basically are someone are a cult to do that. So this fellow also goes to the past to recruit the radicals from that era. Time period and all. Yeah, yeah. They come back and they try to destroy this here, so that they sacrifice themselves and then destroy it atla. Yeah. And how this fellow కానీ దాంట్లో ఇది ఉంది భయ చిక్కు, నీకు డిస్ట్రాయ్ చేయాలని ఉంటే వీడు క్రియేట్ చేసినప్పుడు వెళ్ళి డిస్ట్రాయ్ చేస్తావు, కానీ అందరినీ తీసుకొని వచ్చి ఇక్కడ డిస్ట్రాయ్ చేస్తావు. అదే అదే అండ్ ఆ జోన్ లో వెళ్తే అది ఫీచర్ లెంత్ అయిపోతుంది. అది కొంచెం, అంటే ఇప్పుడు ఐడియాలజీ వైజ్ మంచిగా ఉంది, కానీ ఇప్పుడు వీడు వచ్చిండు అక్కడికక్కడ గణేష్ చంపేచ్చండి, వెయిటర్ ని చంపేసి మెషిన్ కంట్రోల్ తీసేసుకోవచ్చు. వాడు ఏమని చేయొచ్చు అప్పుడు, ఆ వెయిటర్ ని మనం ఎట్లాంటి వాళ్ళ ఎస్టాబ్లిష్ చేయడం, టచ్ కూడా చేయలేడు అవ్వడు అన్నట్టు ఎస్టాబ్లిష్ చేయడు. అప్పుడు వాడు వెయిటర్ అవ్వడు, అదే వాడు అప్పుడు వాడు ఏదో ఓనర్, ఏదో సైంటిస్ట్ ప్లస్ ఓనర్ ఆఫ్ దట్ క్యాఫే. ఓకే ఇప్పుడు if we say that if we think that this is a harmonious place and this fellow is the disruptor of that place, okay, maybe he's not directly affecting the cafe also, but his actions are disrupting the cafe as this thing అని కూడా అనుకోవచ్చు. వేర్ ఇస్ నాట్ డైరెక్ట్, ఇప్పుడు వాడు వచ్చి దీన్నే డిస్ట్రాయ్ చేయాలని అనుకుని కాకుండా ఇట్ కుడ్ బి అబౌట్ సంథింగ్ హీ సెల్ఫిష్ దట్ ఈస్ ట్రైంగ్ టు డూ that makes this place go haywire. అదే వాడినే చేయొచ్చు. వీ కెన్ గో ద సేమ్ స్టోరీ ఇప్పుడు అన్నట్టు, దట్ వాడిని లైఫ్ లో అవుతున్నదే. సో వాడు వెళ్తుండు, ఏదో వాడు ట్రామా ఇది తీసుకోనికి వెళ్తుండు, కానీ వాడు ఎంతసేపు స్పెండ్ చేస్తాడంటే అంత టైం లైన్స్ డిస్టర్బ్ అయ్యి అందరు ఇక్కడికి వస్తారు. సో ఇప్పుడు వాడు ఒక్కళ్ళని ట్యాకిల్ చేయాలన్న ప్రాసెస్ లో అందరిని ఒకటేసారి ట్యాకిల్ చేయాల్సి వస్తుంది వాడికి. వీడే ఉండాలి మన ప్రొటాగనిస్ట్ కూడా. వాడు జస్ట్ ఒక మియర్ టూల్ టు గో దేర్. అయితే ఓ పని చేద్దాం, వీడికి చెప్తారు ఇట్లా పలానా ప్లేస్ కి వెళ్ళాలి, నువ్వు ఇట్లా వెళ్ళాలంటే యూ హ్యావ్ టు పుట్ ఆల్ యువర్ ఫోకస్ ఆన్ దట్ ప్లేస్ ఓన్లీ అని అంటారు. ప్రతి రూల్ బ్రేక్ చేస్తాడు. సో అక్కడికి వెళ్ళినప్పుడు వాడు వెళ్ళి ఆ సైకి ట్రాన్స్ఫర్ అయ్యే దారిలో కూడా వాడు అంతా మొత్తం అటు ఇటు అవుతుంటారు బ్రెయిన్ అంది అంత అయ్యి ఒక దగ్గరికి వెళ్ళలేక బ్రేక్ డౌన్ అయిపోయి he transports all of them here. And it can also be in a place where, you know, ante let's make this koncham interesting and spicy. Ee place accessible kaani andarki kaadu, it's a rich guy's thing or something like that. Okay. So he kind of sells all his present thing and all that is there. He goes into that all is lost weed all is lost movement like వెళ్తాడు. వెళ్ళి ఇంకా this is the only way to, you know, set myself or my life right అని చెప్పి he comes to this cafe. ఇటు షేడీగా ఉన్నప్పటికీ కూడా దట్ గై వెయిటర్ వాడికి ఇంకొన్ని పైసలు వస్తాయి అన్నొక్క ఇదిలో మేబీ he just gives that, you know, small leverage which leads to that chaos thing to happen. And that can also give you this feeling, no, where, you know, you go to this elegant cafe and then, you know, there are people well dressed and all. ఈడొక్కడు మాత్రం షాబీగా మందా వేసి ఓ పిచ్చోడ్లాగా వచ్చి, కానీ జంకీ టైప్స్, కానీ వెయిటర్ గాడు ఈయన ఎందుకు అలో చేయాలి? నాట్ జస్ట్ మనీ కాకుండా మనీ కెన్ బి ద ఓన్లీ రీజన్ యాక్చువల్లీ. వాడు వస్తాడు, వచ్చి ఫస్ట్ వెళ్ళకూడదామని చూస్తాడు, చూసి ఎట్లా అని చెప్పేసి వీడు ఏదైతే డబ్బులు ఎక్కడ వేసుకున్నాడో అంత ఇచ్చినప్పుడు he has no choice but to accept his, or maybe 3 to 4 times the money that they offer. Usually he can మొత్తం ఇచ్చేస్తాడు. Done. One train of thought I am getting is, okay, ఇట్లా డిస్రప్ట్ అయింది, అంత బ్రేక్ అయింది. ఇప్పుడు క్యాఫే ఇస్ అ స్క్వేర్ అనుకో, సర్కిల్ అనుకో, సర్కిల్ క్యాఫే ఉంది, ఇక్కడ డిఫరెంట్ టేబుల్స్ ఉన్నాయి, వాట్ ఎవర్ ఉన్నాయి, నార్మల్గా ఉంది క్యాఫే. వాడు డిస్రప్ట్ అయిన సెకండ్ ఏమైతుందంటే ఆ క్యాఫే ఇస్ డివైడ్ ఇంటూ 4 segments. 1 segment లో వీడు ఉంటాడు, the other 3 segments లో 3 past traumas ఉంటాయి. So now he has to sit and confront all 3 traumas. He is forced to basically speak to them. That's the idea. But again it will become more speech driven, more conversations driven. అది మళ్ళీ లెందీ అయిపోద్ది మనకి, 2-3 డైలాగ్ లో కొట్టలేము మనం ఇవన్నీ. చెప్పండి, ఆలోచిస్తున్నా.
నాకు మెయిన్ ఏం నడుస్తుందంటే ఇప్పుడు నీకుంది టైం మెషిన్, ఓకే, కానీ టైం మెషిన్ నువ్వు పాస్ట్ పోయినా ఫ్యూచర్ పోయినా మళ్ళీ కెఫేలోనే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు వాడు బయటికి వెళ్ళగలుగుతాడా లేదా అన్నది. ఇప్పుడు బయటికి వెళ్ళాడు అనుకో డిస్టర్బ్ అయిపోతుంది అనుకో, అది వన్ ఆఫ్ ద రూల్స్ అనుకో. సో వీళ్ళు బయటికి వెళ్ళి వాడిని కలవాల్సిన వాళ్ళని కలిసి వాళ్ళని తెచ్చి అంత చేసిన లోపల చాలా ఒక గంటలు చూపించము. అదే ఇప్పుడు నువ్వు రూల్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు చూపించాల్సి వస్తుంది అది వాడు ఏం చేస్తుండే అక్కడ. అదే ఇప్పుడు బయటికి వెళ్ళి వాడిని కలుస్తున్నాడు, వాడు ఎందుకు మషిన్ బ్రేక్ అవుతుంది అంటే వాడు ఆ రూల్ బ్రేక్ చేస్తున్నాడు. అవును కరెక్టే. అక్కడ ఏ రూల్ బ్రేక్ చేస్తే ఒకటే రూల్ ఉండదు కదా, ఒక 10 రూల్ ఉంటాయి. అది వాడు వచ్చిన తర్వాత మేబీ కాన్వర్సేషన్ త్రూ ముందే చెప్పాలి వాడు. అది ఫస్ట్ వెయిటర్ గాడు చెప్తాడు ఇది పలానా రూల్స్, క్యాఫే దాటి బయటకు వెళ్ళలేవు, నువ్వు ఏ టైంలోకి వెళ్ళినా కూడా క్యాఫేలోనే ఉండాలి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నువ్వు అది మైండ్లో క్లియర్గా పెట్టుకోవాలి అని చెప్తాడు అనుకుందాం. వాడు వెళ్ళే టైంలో వాడు జస్ట్ వన్ ట్రావెల్ చూపిద్దాం దట్ వాడు వెళ్ళేటప్పుడు వాడి ఆలోచనలు అటు ఇటు వేరీ అవుతున్నాయి. కట్ చేస్తే వాడు సడన్ గా వెళ్ళిపోయాడు, ఓకే వెయిటర్ గార్డ్ వెయిట్ చేస్తుండే ఓ 10 నిమిషాలు అయింది, 10 నిమిషాలు అవ్వగానే ఫట్మని అంత షేక్ అవుతుంది, వాడు వాపస్ వచ్చిండు. వాపస్ వచ్చినప్పుడు ఈ క్యాఫే అంతా 4 టైమ్లో డిస్ట్రప్షన్లు ఉంటాయి. ఏమైందిరా అంత కేవాస్ గా నడుస్తుంటే వాళ్ళందరూ డిస్కస్ చేస్తున్నారు, అరే నువ్వు బయటకు వెళ్ళినావు, ఎందుకు బయటకు వెళ్ళినావు, అట్లాంటిది పెట్టుకోవచ్చు. But okay, this is one type of thought. What if we stick to the old thing only? ఫస్ట్ ది బాగుంది, సింపుల్ ఉంది, వాడు అక్కడ ఉంటాడు, దట్ వాళ్ళే వస్తారు. Okay. So this guy can be, ఇప్పుడు if we're going back to that idea, is a waiter there or somebody who works there or something, close అయిపోద్ది, so he decides to sleep there. వీడికి కూడా తెలిసి ఉండకపోవచ్చు అక్కడ ఇలాంటి ఒక ఇది జరుగుతుందని చెప్పి, అండ్ అచానక్ సే స్టోర్ రూమ్కి వెళ్ళి ఆర్ సమ్వేర్ దెర్ ఇస్ దిస్ వన్ గై హూ కమ్స్ హూ హ్యాపెన్స్ టు బీ దర్ బాసెస్ ఫ్రెండ్ ఆర్ సంబడి ఫర్ ఫ్యూచర్స్లో వేరోడ్ బెనిఫిట్ కోసం వాడు వస్తే హీ హ్యాపెన్స్ టు బీ అ గై హూ కాజెస్ ట్రామా టు దిస్ గై, సో హీ డజంట్ లెట్ దట్ గై గెట్ అవుట్ ఆఫ్ ద కెఫే. యు గెట్ వాట్ ఐమ్ సేయింగ్? బయటోడు సైక్ అవుతాడు, who wants all these people, no, వాడు సైక్ అయితే ఉంటాడు. Then no bro, there is a external character బయట కెఫే బయట ఒకడు ఉంటాడు. Let's assume he's the antagonist. He's bringing in people from the past for some work. Okay. కిరాయి రౌడీ టైప్ ఆర్ వాట్ ఎవర్. వాడు వస్తుంటే వీడు అక్కడ స్టక్ అయిపోవడం వల్ల ఆ పోర్టల్ ఎంట్రన్స్ దగ్గర వీడు ఉంటాడు కదా, వీడికి సౌండ్ వినిపించింది, వీడు లేసేళ్ళి చూస్తే he has some long lost deal or something with this guy, so వీడిని పోనీడు కేఫే బయట, అట్లా కన్ఫైన్ చేసి వాడు నాడే చంపేస్తాడు. వాడు అక్కడ వెయిట్ చేస్తుంటాడు కదా. సే ఫర్ ఎగ్జాంపుల్ he brings in 3 men bro, those 3 men have something to do with this guy Vijay, and he doesn't let them go out, and then this guy comes who happens to be the main cause of all of his entire drama, అన్ని కూడా ఆడేసేస్తాడు. రప్ప నేను ఓన్లీ వీని పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తాను ఒక సెకండ్. వీడు ఒకే రాత్రి పండుకున్నాడు, క్యాఫే లాక్ వేసి పండుకున్నాడు, మనకు తెలియదు ఆ క్యాఫే పోర్టల్ ఉంది అది ఇదంతా. సడన్ గా సౌండ్ వచ్చింది, హీ వెంట్ టు చెక్. ఓకే, ద ఫస్ట్ పర్సన్ హీ చెక్స్ ఇస్ సమ్వన్ ఫ్రమ్ ద ఫ్యూచర్. Okay. He doesn't know, we as an audience also don't know that it's face from the future. Okay. సో వాడు వచ్చి ఏం చేస్తున్నావు ఇక్కడ, క్యాఫే క్లోజ్ అయిపోయింది వెళ్ళిపో అంటే లేదు ఇక్కడ ఉండాలి ఇక్కడే ఉండాలంటే చాలా స్కెప్టికల్ మాట్లాడుతుంది. ఎందుకు ఇక్కడే ఉండాలి, నువ్వు వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండొద్దు. Talking to the future guy is talking to Vijay. Okay, he's like you leave this place and all. No, ఫ్యూచర్ గై నేను ఉండాలి ఇక్కడనే అంటాడు, విజయ్ నువ్వు వెళ్ళిపోవాలంటాడు. Okay, okay. వాడు ఎవడో వీనికి తెలియదు, ఫ్యూచర్ ఎవడో వీనికి తెలియదు. సడన్ గా ఇంకో సౌండ్ వస్తుంది, నువ్వు ఇక్కడనే ఉండు అని చెప్పి వాడిని కూర్చోబెట్టి ఇంకో సౌండ్ ఇన్వెస్ట్ చేయడానికి వెళ్తాడు. చేసినప్పుడు వెళ్ళి చూస్తే వాడికి షాక్ తగులుతుంది, విచ్ ఇస్ వాట్ ఇట్ ఈస్ సమ్వన్ ఫ్రమ్ హిస్ పాస్ట్. దిస్ టైమ్ హీ రికగ్నైజెస్ దట్ పర్సన్, సేయింగ్ దట్ నువ్వు అసలు మనకు అర్థం కాదు ఫస్ట్ ఏంది ఇది, ఎట్లా నువ్వు ఇక్కడ ఎట్లా ఏంది అని అర్థం కాదు, నాకు కూడా అర్థం కావట్లేదు నేను ఇక్కడ ఎట్లా అని అంటాడు. ఇట్లా ఇదంతా కాదు నాకు ఏదో షేడింగ్ ఉంది అని చెప్పి క్యాఫే ఓపెన్ చేయడానికి పోతే క్యాఫే ఓపెన్ కాదు. నేను బయటకు వెళ్దామని చూస్తే క్యాఫే ఓపెన్ కాదు బేసిక్గా. సో వాళ్ళంటే ఇరుక్కుపోయి ఉంటారు అక్కడ. ఆల్ 3 of them they are stuck there. Now he has to figure out why they have come, who is he, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, నువ్వు ఎందుకు వచ్చినావు, అది వాళ్ళిద్దరు ముగ్గురు మధ్యలో కాన్వర్సేషన్ నడిపించి అసలు వీడు ఎందుకున్నాడు ఇక్కడ అనేది, పాస్ట్ ఉన్నాడు ఎందుకు వచ్చిండు, ఆ పాస్ట్ ఉన్నాడు ఏం చేసిండు వీని కోసము,
ఇప్పుడు ఆ బిగ్ బాస్ లాగా ఒకటే రూమ్లో ఇరుక్కుపోయి ఉంటే ఆ ఇరుక్కుపోయిన దానికి పిచ్చిలేసి కూడా జనాలు చాలా బయటకి అనుకుంటారు. సో వాళ్ళు అక్కడ ఇరుక్కుపోయినందువల్ల వాళ్ళ సైకి కూడా అట్లా ఎఫెక్ట్ అయ్యి వాళ్ళు దే స్టార్ట్ డిగింగ్ అప్ ద పాస్ట్, అట్లా కూడా చేయవచ్చు. బట్ మై డౌట్ ఇస్ వీడికి తెలిసి ఉండాలి కదా ఇఫ్ ఇట్ ఇస్ దట్ రెగ్యులర్ థింగ్, బికాస్ ఈజ్ లైక్ ఫ్యూచర్ సెల్ఫ్కి వాడు అంటాడు యూ స్టే హియర్ దర్ ఇస్ సంథింగ్ ఎల్స్. సో హీ షుడ్ బి షాక్డ్ బై దట్ సమ్వన్ ఫ్రమ్ ద ఫ్యూచర్, నాట్ హిజ్ ఓన్ సెల్ఫ్. కొంచెం చాలా తేడా కొడుతుంది. ఏంటంటే వాళ్ళు ర్యాండమ్ గా రావడం, ఇట్ షుడ్ బి అ ప్యాటర్న్ బ్రో. నో ఐ అండర్స్టాండ్, ఐ అండర్స్టాండ్ రావడం ఇంకా బెటర్ ఉంటది అండ్ దెమ్ ఫిగరింగ్ అవుట్. ఇప్పుడు ట్రామా అనేది మనం వేరే లెసన్స్ లో కూడా చెప్పొచ్చు ఒకవేళ అదే మన పాయింట్ అయితే. ఇప్పుడు ఎవడో వచ్చిండు ర్యాండమ్ ఫెలో, అట్లా నలుగురు ర్యాండమ్ వాళ్ళు వచ్చి స్టక్ అయిపోయినారు అన్నది కొంచెం లాజికల్ ఉంటుంది. ఏంటంటే వానికి తెలిసిన వాళ్ళే ర్యాండమ్ గా రావడం అన్నది అది కొడతలేదు అసలు. ఎట్లా అవుతుంది, ఎట్లా చెప్పేద్దాం అది అంటే అది కన్వీనియన్స్ లాగా అయిపోతుంది. ఇప్పుడు ఓకే మనకి ఈ స్టోరీ చెప్పాలి కాబట్టి వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళు వస్తారు అంతే అని చెప్పేసి. అదే అదే ఫస్ట్ టైం అనుకున్నాం మనము, ఫస్ట్ ఓన్లీ సో వీడెళ్ళి తీసుకురాలే ఎప్పుడు, వాడు జస్ట్ వానికి అట్లా అనిపించింది వాళ్ళు వచ్చేసినారు అక్కడ అంతే. దట్ వాని లోపల ఉన్న ట్రామా ఇట్ రిలేట్స్ టు 3 people అండ్ దోస్ 3 people ఆర్ అపియరింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్. ఇది యాక్చువల్లీ ఫీచర్ లెంత్ లాజిక్ లేదు కదా, ఎట్లా అది ప్రాబ్లం. లాజిక్ లేదంటే సూపర్. ఓకే లెట్స్ పిక్ ఆన్ అన్ ఈవెంట్ అండ్ దెన్ గో అబౌట్ ఇట్. అంటే ఒక్క ఈవెంట్ పెడితే మనకు అన్నీ వచ్చేస్తాయి యాక్చువల్లీ. అదే ఎట్లా ఉండాలంటే వాడు ఇట్ షుడ్ బి సంథింగ్ దట్ హ్యాపెండ్ ఇన్ ద కెఫే ఓన్లీ అండ్ హీ హాస్ టు గో బ్యాక్ టు దట్ డే టు ఫేస్ ఇట్ ఆర్ చేంజ్ ఇట్ ఆర్ వాట్ ఎవర్. దానిలాగానే దేనిలా అదే కాఫీ గెట్స్ కోల్డ్ లాగా. A cafe in the heart of the city becomes a meeting point for people from different timelines. Just reading the logline. Becomes a meeting point for people from different timelines. Okay. సో ఇప్పుడు మల్టిపుల్ అంతేలే, అది బిఫోర్ ద కాఫీ గెట్స్ కోల్డ్ లాగానే వస్తుంది. ఎందుకంటే దాంట్లోనే లాజిక్ అవసరం లేదు. సో దిస్ గై ఇస్ థింకింగ్ ఎవరో వీళ్ళకి తెలిసిన వాడిని ముందు ఈ క్యాఫేలో కలిసిండు, సపోజ్ ఇస్ ఎక్స్ వైఫ్ ఆర్ సమ్వన్. ఓకే మళ్ళా పోయి ఆ రిలేషన్షిప్ మెండ్ చేసుకోవాలని వీడు లాస్ట్ కలిసిన రోజుకి వెళ్ళడము, అది లాజికల్ ఉంటుంది బికాస్ ఓకే వీడు వెళ్ళిపోవచ్చు అక్కడికి అని. ఇప్పుడు ఆ మల్టిపుల్ పీపుల్ అని లేదు. ఎట్లా క్యాఫేనే వాడుకొని 3-4 డిఫరెంట్ టైమ్ లైన్స్ చూపించాలి మనమే. ఉన్నోడు వేరే వేరే టైమ్ లైన్స్కి వెళ్తారు. లేకపోతే కెఫేని అట్లా చేపిద్దాం, కెఫే చెప్పచ్చు దట్ ఎట్లా రప్పిస్తుంది కెఫే, ఇంపాసిబుల్ కెఫే రప్పియడం. క్యాఫే రప్పియదు కానీ నాకు వేరే జోన్లోకి వెళ్తుంది. బేసిక్గా అదే థ్రిల్లర్ దగ్గర దెబ్బ పెట్టింది, మనమే తెచ్చిపెట్టుకున్నాం థ్రిల్లర్ని. I think we should have just stuck to drama, bro. ఇందులో sci-fi drama is there, no? Drama it navigates to drama అంటే fine, not a problem. థ్రిల్లర్ వస్తే వచ్చింది అది ఓకే. Different time. I am only thinking in a way that okay, now that imagery of it's a space like Lamakan where different people meet there, that seems good. Because now let's say we are exploring different characters there. Okay, we are exploring different kinds of people in that space. And we don't say in the beginning of the story that this is a meeting point of these people. Okay. In the beginning of the story, it's all random people having random conversations. Like different people having conversations. Towards the end of the story, we will reveal that they're actually going back to their timelines. Okay. అట్లా కాకుండా వీ కెన్ డైరెక్ట్లీ అంటే Go into రివీల్ లాగా ఉండొచ్చు, జస్ట్ వీళ్ళందరూ వేరే టైమ్ లైన్స్ నుంచి అని. అదే అంటున్నా. నార్మల్ కానీ మొత్తం కాన్వర్సేషన్ అవుతుంది అప్పుడు, ఫుల్ స్టోరీస్ డ్రామా. ఇంకోటి ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఎవరైతే ప్రొటాగనిస్ట్ ఉన్నాడు మన విజయ్, దర్ కెన్ బీ లైక్ 10 చైర్స్ అనుకుందాం.
there are 10 different people sitting. We'll show it as this guy is talking to all 10 of them individually. But say for example, if out of those 10 people there are 3 girls, ఈడు ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఐ లవ్డ్ యూ, ఐ థింక్ ఇట్ షుడెంట్ హ్యావ్ హ్యాపెన్ టు అస్ దట్ వే ఇట్ హ్యాపెన్ అని చెప్పి అంటాడు. స్పీడ్ డేటింగ్ టైప్ ఏదో మాట్లాడతాడు. ఇంకొక అమ్మాయితో వెళ్ళి ఇంకేదో సంథింగ్ హీ టాక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లవ్ ఇట్ సెల్ఫ్, where audience also think he's playing like a double game with all these girls and all, but climax lo it is revealed that he's talking to different people from different timelines, trying to equal a relation or something, closure కోసం వాడు అందరితో మాట్లాడుతూ అందరికి వాడి పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అందరితో మాట్లాడుతూ ఉంటాడు. ఇందులో we can pick up couple of people that are traumatic and all. Yeah. One more thing I was thinking was, let's say టైటానిక్ ఎండ్ లా రెస్క్యూ అయిపోయిన తర్వాత అందరు జనాలు ఉంటారు అక్కడ, పోలీసు వాళ్ళు వచ్చేసి నువ్వు పేరేంది నీ పేరేంది నీ పేరేంది సో అట్లా ఓపెన్ చేస్తే క్యాఫే ఇస్ ద క్యారెక్టర్, మన క్యాఫే ఇస్ ఇంట్రడ్యూసింగ్ us to itself and we don't know these people who are inside the cafe. చాలా గోల్ ఉంది, చాలా మంది వచ్చేసారు ఒకటే సెకండ్, మొత్తం అంతా రష్ ఉంది, అందరు దే ట్రైన్ టు నావిగేట్ వాట్ ఈస్ యువర్ నేమ్ అట్లా. సో ఆల్మోస్ట్ లైక్ ఇట్స్ బికమ్ లైక్ వెరీ హెవీ ట్రాఫిక్ ఏరియా అయిపోయింది, బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ వాట్ టు నో అబౌట్ దిస్ cafe. సో ఎవ్రీబడి వాంట్స్ టు హ్యావ్ దిస్ కాన్వర్సేషన్. సో ద ప్రొటాగనిస్ట్ ఈస్ సమ్మన్ హూ ఇస్ మేనేజింగ్ దిస్ థింగ్, ఈస్ ట్రైంగ్ టు స్ట్రీమ్ లైన్. ఓకే నీకు 10 నిమిషాలు ఇస్తా, నువ్వు వెళ్ళి మాట్లాడేసి వచ్చేసాయి, నీకు ఇస్తా నీ టేబుల్ నెంబర్ ఇది, అక్కడ పోయి కూర్చో, అక్కడికి వచ్చేస్తా, అట్లా కూర్చొని వాడు చేస్తున్నాడు నావిగేట్. అంటే డిఫరెంట్ కైండ్ కాన్వర్సేషన్కి వెళ్తున్నాం. సో డిఫరెంట్ కాన్వర్సేషన్ సేమ్ రివీల్ విల్ ఇన్ ది ఎండ్ విల్ రివీల్ ఎంత రష్ ఎందుకు ఉంది, అసలు వాళ్ళందరూ డిఫరెంట్ టైమ్ లైన్స్ అన్న విషయం రివీల్ మనం ఎండ్లో చేద్దాం. కానీ స్టార్టింగ్ నుంచి మనం ఆ 3 క్యారెక్టర్స్ ఒక క్యారెక్టర్ను పట్టుకొని వాడు ఎట్లా మాట్లాడుతున్నాడు వీళ్ళతోని, ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడుతున్నాడు. సెటప్ ఇస్ దేర్ ఆర్ హోర్డ్స్ ఆఫ్ పీపుల్ అరౌండ్ ఇన్ ద cafe and it's extremely busy. This fellow goes and sits in this thing. Okay. This fellow ఒక టేబుల్ మీద కూర్చుంటాడు, ఆ టేబుల్ మీద మన కాన్వర్సేషన్ స్టార్ట్ అయింది. ఓకే, ఒక వేరే పలానా వాట్ ఎవర్ కాన్వర్సేషన్ స్టార్ట్ అయింది. ఈ వెనకాల జరుగుతున్న అన్ని మనకి ఇమ్మెటీరియల్, ఎందుకంటే వాళ్ళ జరుగుతుంది అక్కడ. కానీ గోల మనం యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ దిస్ ఎంటైర్ కాన్వర్సేషన్ విల్ కీప్ బట్ గోల ఇంక్రీజ్ అవుతుంది, గోల డిక్రీజ్ అవుతుంది, వాట్ ఎవర్ వాళ్ళు మాట్లాడుతున్నారు, మధ్యలో ఎక్కడో ఒకడు పొడి చేసి ఒకడు గొడవ పడుతున్నాడు, అట్లా డిఫరెంట్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. అండ్ బట్ దే నీడ్ టు హ్యావ్ ఎ స్పెసిఫిక్ టైమ్ లైన్ సేయింగ్ దట్ ఓకే ఇంతే టైం ఉంది మన దగ్గర, ఈ టైంలోనే మనం ఏ రిజాల్వ్ చేసుకోవాలి. సో దీని గురించి మాట్లాడు, నువ్వు పాయింట్కి రా అని వీడు, నేను అసలు దీని గురించి మాట్లాడుకోవాలనుకుంటే నువ్వు ఎందుకు తీసుకొచ్చినావు నన్ను ఇక్కడికి అని ఆమె. సో అట్లా వాళ్ళిద్దరి మధ్యలో కాన్వర్సేషన్ నడుచుకుంటూ లాస్ట్ వచ్చిన తర్వాత రిజాల్వ్ అయిందా లేదా అని మనం ఆలోచిద్దాము. బట్ ఇట్స్ జస్ట్ దిస్ వన్ కాన్వర్సేషన్ బిట్వీన్ దీస్ 2 people. బట్ ద సెటప్ ఇస్ దట్ multiple people having these multiple conversations. In the end we show that the conversation that he's having is with his mother anko. In the end the mother just vanishes and goes away. అట్లా క్లోజర్ తనకు వచ్చేసి వెళ్ళిపోతారు. బట్ అట్లా అంత మంచి అవకాశం అందరికి రాలేదు, ఎందుకంటే పక్కన వాళ్ళందరూ అంత మిత్ర చేస్తుంటారు, వాళ్ళ క్లోజర్ వస్తలేదు. సో వీడు మేబీ హీస్ ఇన్ అ హరీ టు గెట్ టు మీట్ న్యూ పీపుల్ బేసికలీ. 10 ఉన్నాయి బ్రో, 10కి 10 చైర్లు ఫుల్ ఉన్నాయి. ఇంకోడు మేబీ ఆ 10లో వీడు మాట్లాడాలనుకున్నాడు ఉండకపోవచ్చు. సో వీడితోటి he wants to get done with so that another person that he's expecting can come. Last 1 minute of the story lo that person can come, which can give that closure where now okay no vachesnavu kabatti I think I'm done. Everybody vanishes, it's just them both talking. ఓకే ఒకటి వచ్చింది ఆలోచన, ఇందాక నుంచి వస్తుంది నిద్ర వస్తుంది. ఈ చాట్ జీపీటీ మనం షార్ట్ స్టోరీ అని పెట్టాలి పైన, మనం షార్ట్ అని పెట్టకపోతే అది ఇష్టం వచ్చింది. సో ఇట్లా విజయ్ అనే పర్సన్ ఉన్నాడు, ఓకే వాడి పలానా క్యాఫేకి వెళ్ళాడు, ఒక క్యాఫేకి వెళ్ళాడు. వెళ్ళాం కానీ ఇట్లా మెక్డానల్డ్స్ బయట స్క్రీన్లు ఉన్నట్టు
ఒక స్క్రీన్ ఉంది, ఆ స్క్రీన్ మీద ఇట్లా స్వైప్ చేస్తున్నాడు. స్వైప్ చేసుకుంటా ఒక పలానా అక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా మనుషులు ఉన్నారు అక్కడ. సో ఒక మనిషిని టైప్ చేసాడు, రిక్వైర్డ్ అమౌంట్ ఎంత కావాలి అని అన్నది. అన్న తర్వాత మన దగ్గర అన్ని పైసలు ఉండవు. చూసుకుంటాడు, చూసుకొని సరే ఇది కాదని కొంచెం తక్కువ అమౌంట్ తీసుకున్నామని మనోడు పక్కకి వెళ్తాడు. పక్కకి వెళ్ళి వాడు తక్కువ అమౌంట్ ఉన్న ఇది తీసుకుంటాడు. తీసుకొని ఆర్డర్ పెడతాడు. పెట్టగానే కొంచెం వెయిట్ చేయగానే యువర్ పర్సన్ ఇస్ హియర్ అని చెప్తారు. చెప్పగానే వాడు ఆ పలానా టేబుల్కి వెళ్ళి కూర్చుంటాడు. కూర్చొని మాట్లాడి స్టార్ట్ చేస్తాడు. సో ద బేసిక్ ఐడియా అబౌట్ దిస్ ఈస్ it's like a punching bag. Okay. So you can go to this place any number of times. Okay. Have certain conversations with certain people any number of times. If you have the money, it's like a database that they have this person. వాళ్ళది ఆ పర్సన్ ఎప్పటి నుంచైనా తెప్పించుకోవచ్చు, ఎప్పటి నుంచైనా కొట్టించుకోవచ్చు వాళ్ళు. సో వీడికి ఫస్ట్ లైవ్ లో ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడల్లా వీడు పోయి he can access that service. I can have the conversation. But what we are seeing here is the only one of the many conversations that he has had. Again వాడి ఫ్రస్ట్రేషన్ తీరిపోయిన తర్వాత టైం అయిపోతుంది, వాడు ఇంటికి వెళ్ళిపోతాడు అంతే. కట్ చేస్తే మళ్ళీ ఇంకోటి పలానా టైంలో ఇంకొకటి రావచ్చు మన ఇష్ట. బట్ మనం చూసేదల్లా ఈ స్పెసిఫిక్ టైమే. ఈ అవుట్ ఆఫ్ ద 100 times that he has used his service, this one time that we are seeing. అట్లా like it's from that thing like ఏమంటారు, హ్యావింగ్ యాక్సెస్ టు సమ్వన్. ఇప్పుడు నీకు ఒకటి ఉందిరా పాస్ట్ లో, నీకు ఒకటి చెప్పాలనిపించింది, నువ్వు అది ఎప్పుడు చెప్పలేకపోయావు, నీకు ఆ క్లోజర్ లేదు లైఫ్ లో. సో నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పర్సన్ ఆర్డర్ చేస్తావు. ఆర్డర్ చేస్తే ఆ పర్సన్ వచ్చి కూర్చున్న తర్వాత నువ్వు ఆ పర్సన్ తో మాట్లాడి యూ బేసిక్లీ జస్ట్ నీలో ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా తీసుకొని మొత్తం అంతా చెప్పేస్తావు. చెప్పిన తర్వాత నీకు ఆ క్లోజర్ వస్తుంది. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఫాస్ట్ ఫుడ్ టైప్స్ ఓన్లీ. ఇట్స్ ఓన్లీ టెంపరరీ రిలీఫ్. దిస్ cafe is also temporary relief center only. He has to go back again face life. But this temporary thing does not solve his problem. But he keeps coming back. It becomes an addiction. Yeah. Makes sense. Which brings me to this one thing, bro. నువ్వు అన్న ఐడియానే, వాట్ ఇఫ్ మనోడు వెళ్తాడు, స్వైప్ చేస్తాడు, హీ చూసెస్ హిస్ యంగర్ సెల్ఫ్, గెట్స్ హిమ్ అండ్ కేఫే తీసుకొచ్చిన తర్వాత, సే ఫర్ ఎగ్జాంపుల్ హీ హ్యాస్ లైక్ 10 lakhs మనోడికి ఇస్తాడు యంగర్ సెల్ఫ్కి. ఇచ్చి బ్రో అర్జెంట్గా పోయి దిస్ ఇస్ వాట్ వే బ్యాక్ ఇన్ 1990s అనుకుందాం, గో బై లైక్ 100 acres ల్యాండ్ ఇన్ కోకాపేట్. It'll be fun, bro. Okay. This guy, what he does, he goes back to his past thing. వాడు కార్ కొనుక్కుంటాడు. He doesn't believe in కోకాపేటలో. అరే నేను వెళ్ళి కోకాపేటలో ల్యాండ్ చూసినా భయ్యా, ఏం లేదా అన్ని కొండలు అవి ఉన్నాయి. అండ్ దెన్ హీ స్పెండ్స్ దట్ మనీ ఆన్ సంథింగ్ ఎల్స్. కట్ చేస్తే వీడు ఫ్యూచర్ లో రిచ్ అవ్వడు. వీడు కమ్స్ బ్యాక్ టు దిస్ కేఫే అగైన్ అండ్ హీ కాల్స్ హిమ్ అగైన్ విత్ దట్ వన్ లాస్ట్ పెనీ ఆర్ ద టోకెన్. ఇన్ని పిలుస్తాడు, ఇన్ని పిలిచి మళ్ళీ సింగిల్ వేస్తాడు. అట్లా ఇట్ కెన్ లీడ్ టు సంథింగ్. Because why not? అదే అంటే వాడిని చూపించద్దు యంగర్ సెల్ఫ్ ని. అట్లాంటప్పుడు నో యంగర్ సెల్ఫ్ అంటే దట్ కెన్ బి అనదర్ క్యారెక్టర్. అవును, కానీ మళ్ళీ అదే ఆ చిక్కు అట్లే ఉంటది కదా. కాఫే బయటకు వెళ్తుండు చూపియాలి మనం. హోల్ పాయింట్ వీటికి చెప్పిన తర్వాత వాడు అక్కడికి యంగర్ సెల్ఫ్ ఏం చేస్తున్నానే మనం చూపించద్దు. చెప్పినా వీడు ఇక్కడనే వెయిట్ చేస్తుంటాడు హెడ్ లాగా. ఏంద్రా నేను ఇంకా రిచ్ అయితలేను, ఏమో కోకాపేట ఫ్లాట్ ఉంది అని అంటున్నారు, చూస్తే కోకాపేటలో మనకి అని అనుకోని మళ్ళీ తిరిగి వస్తాడు. ఏమైంది నీకు పెట్టామని చెప్పినా కదా, ఏమైంది అంటే అంటే భయ్యా కోకాపేటలో ఏం లేదు, కొండలున్నాయి, చీప్ ఉంది, అంతా వేస్ట్, అది మనకి ఎందుకు అవన్నీ చెప్పు, అందుకనే మంచి కారు కొనుక్కున్నా అంటే అట్లా చెప్పవచ్చు. అండ్ అదే అంటున్నా, వేర్ విత్ దిస్ థింగ్, ఇప్పుడు ఇది సర్వీస్ లాగా ఉండకూడదు. ఇప్పుడు ఇది వీడు స్టంబుల్ అవ్వాలి ఆ టైం మెషిన్ మీద అయినా దేని మీద అయినా. ఎందుకంటే ఇవన్నిటికీ రూల్స్ ఉంటాయి కదా భయ్యా, నువ్వు యూ కాంట్ గో చేంజ్ ద పాస్ట్ అన్నది బేసిక్ టైం ట్రావెల్. అయినా బట్ ఇప్పుడు మనం అట్లా వెళ్తే బేసిక్ గా నాకు అప్పటి నుంచి అదే కొడుతుంది మైండ్ లా. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా చిక్కులు, ఈ చిక్కులన్నీ ఎస్కేప్ ఎట్లా అవుతాము. బట్ ఆ చిక్కులు ఈస్ అ వెరీ లైక్
అంటే మనం ఆ హోల్ లోకి వెళ్ళామంటే ఇట్స్ ర్యాబిట్ హోల్. No, but what I'm trying to say is he doesn't never buy going to land in come out. Kokapet, no. So technically nothing changes from his past. ఓకే. You understood? ఇప్పుడు కారు ఉన్నాడు, Hmm. వీడి ఇంటికి పోయిండు, పాత పాడబడిపోయిన కారు ఉంటది వీడి ఇంట్లో. ఓకే, Huh. ఏదో ఒకటి ఉంటది, వాడు ఏదో ఒకటి చేసి ఉంటాడు. 10 లక్షలతో 2 లక్షలతో కారు కొని 8 lakhs పెట్టుకొని అక్కడిక్కడ తిరిగి టైం పాస్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు వీడి పాయింట్ లో లైఫ్ లో ఎట్లా అయిందో అదంతా మారిపోతుంది. అసలు వీడు ఇప్పుడు ఎట్లున్నాడో అది కూడా ఉండదు. అంటే బట్ అగైన్ చనిపోయి ఉండొచ్చు అప్పుడు. దేర్ ఇస్ అనదర్ థియరీ దట్ ఇట్ యాక్చువల్లీ ఓపెన్స్ అప్ అనదర్ ప్యారలల్ టైమ్ లైన్. Parallel time. సో the whole point of time travel is that even if you visit the past, సో కాన్వర్సేషన్ దాకా పెట్టుకుంటేనే బెటర్ భయ, ఎందుకంటే మనం దాన్ని దాటి వెళ్ళామంటే మనం చాలా ఎక్స్ప్లెనేషన్ చేయాల్సి వస్తుంది అటు మారడం ఇటు. అదే అంటున్నారా. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు టైం ట్రావెల్ రూల్స్ గురించి మనం మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఆ టైం ట్రావెల్ రూల్స్ ఎక్కడికన్నా పోతాయి. అందుకే ఇప్పుడు మనం అట్లా కాకుండా ఇప్పుడు బ్యాక్ టు ద ఫ్యూచర్ లాంటి సింపుల్ టైం ట్రావెల్ పెట్టుకున్నాం అనుకో, It will be more. అందుకే అన్న అప్పుడు ఇట్ షుడ్ నాట్ బి లైక్ అ కెఫే పోయి సెలెక్ట్ చేసుకోవడం అవన్నీ ఉండకూడదు. స్టంబల్ అప్ ఆన్ ద టైం మెషిన్. ఇప్పుడు నీకు ఉంది ఒక సెట్ ప్లేస్ ఉంది ఇట్లా చేయాలి అని ఉన్నప్పుడు నీకు వాళ్ళు రూల్స్ చెప్పినప్పుడు నువ్వు పోయి ఆ రూల్ బ్రేక్ చేస్తానని వెళ్ళడం అన్న దాంట్లో సెన్స్ లేదు. ఇప్పుడు వాడి బై మిస్టేక్ దొరికింది, అరే చేయొచ్చు మనం అనడంలో సెన్స్ ఉంది. అప్పుడు నీకు రూల్స్ ఎస్టాబ్లిష్ అవసరం కూడా లేదు, నీకు వెళ్ళిపోవచ్చు అట్లనే. బట్ వీఆర్ ఆల్సో సేయింగ్ దట్ ది cafe is meant for people meeting from different timelines. so it's most like it's not a time machine. Forget sci-fi, forget time machine. It is just like a spiritual portal types. అవును, కరెక్ట్. It's just a conversation, bro. అంటే వీడి టెక్నికల్లీ 10 లక్షలు చెప్పేది ఒకటే, దానికి మనం ఏ టర్మ్ ఇచ్చినా కూడా ఇట్స్ ద సేమ్ కాన్సెప్ట్. వాడు వచ్చి ఇక్కడ మాట్లాడినా వీడెళ్ళి వానికి చెప్పిన అక్కడ అయ్యేదా అదే అవుతుంది. ఇప్పుడు సపోజ్ అదే క్యాఫే పెట్టుకోవచ్చు, క్యాఫే పెట్టుకొని క్యాఫేలోనే వీడు బై మిస్టేక్ స్పిరిచువల్ గా వాడిని కనెక్ట్ అయ్యేదో ఇది ఉంది, అది వీడికి బై మిస్టేక్ గానే దొరకచ్చు క్యాఫేలో. అది ఎవడో వెనక ఏదో పెట్టుకుంటూ క్యాఫేకి ఎక్స్టెన్షన్ ఉంది ఎవరికి తెలియంది, వీడు స్ట్రక్ అయిపోయినాడు క్యాఫే అటు ఇటు ఏం చేయాలని ఎత్తుకుతున్నాడు, అది దొరుకుతుందేమో, అండర్ గ్రౌండ్ ఉంటుందేమో, అది ఇక్కడ ఉంటుందేమో. సో అక్కడ పోయి వాడు అది యూజ్ చేయడం వల్ల వాడు యంగర్ సెల్ఫ్ ని కలిసి ఇదంతా అవ్వచ్చు. ఇప్పుడు అది పెట్టుకోవద్దు, జస్ట్ దట్ ఇట్ ద cafe is meant for పెట్టుకోకపోతే మనం సెట్ అయిపోతుంది. ఓకే, I'm just thinking in a zone where ఇప్పుడు 17 again ఉంది. 17 again లో ఈ వాచ్ 17 లేదు చూడలేదు. మ్యాథ్యూ పెర్రీ జాక్ ఎఫ్రాన్ సినిమా ఉంటుంది. ఓకే, సో దాంట్లో ఏంటంటే వీడు కొంచెం 40-45 years ఓల్డ్ ఫెలో ఉంటాడు మ్యాథ్యూ పెర్రీ. వాడు లైఫ్ అంతా స్క్రూ అప్ చేస్తాడు. వన్ వైఫ్ వదిలేసి వెళ్ళిపోతుంది, వాడి పిల్లలు వాడిని ప్రేమించరు. సో వాడు ఏంటంటే లైఫ్ అంతా వాడు మంచి బాస్కెట్బాలర్ ఉండేటోడు, వాడికి లవ్ మ్యారేజ్ చేసుకుని ఉంటాడు, అన్ని చేసుకుని ఉంటాడు. కానీ టువర్డ్స్ ది బిగినింగ్ ఆఫ్ ద స్టోరీ వాట్ హ్యాపెన్స్ ఇస్ దట్ హీ రియలైజెస్ దట్ ఎవ్రీబడి ఈస్ హేటింగ్ హిమ్. ఓకే, సో అండ్ హీ సీస్ దట్ దేర్ మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ దేర్ లైఫ్ దట్ హీ వాంట్స్ టు సాల్వ్. ఓకే, సో ఒక పలానా రోజు ఏదో అవుతుంది, బేసిక్ ఏదో వర్షం యాక్సిడెంట్ అవుతుంది, థండర్ పడుతుంది, అండ్ వాడు ఒక వర్ల్పూల్ లో పడిపోతాడు. బ్రిడ్జ్ మీదకి వెళ్ళి పడిపోయి వర్ల్పూల్ లో పడిపోతే వాడు లేచేసరికి వాడు జాక్ ఎఫ్రాన్ అయి ఉంటాడు 17 his own self. Now he as the 17-year-old self he goes to his children's lives, he speaks to his wife, all these things will start to mend from a different perspective, from a different I mean him as a different person exactly. వాళ్ళు కూడా కొంచెం వాళ్ళు తట్టదు బేసిక్ నేను ఎక్కడో చూసినా అనుకుంటారు కానీ ఎప్పుడో జరిగి ఉంటుంది. సో అది అట్లుంటది. సో ఇక్కడ కూడా నేను స్టార్టింగ్ లో అన్నట్టు వేర్ ఓకే హీ ఎంటర్స్ ద క్యాఫే జస్ట్ లైక్ అ రెగ్యులర్ క్యాఫే, బట్ సమ్ కైండ్ ఆఫ్ అన్ ఇన్సిడెంట్, సమ్ కైండ్ ఆఫ్ యూనివర్సల్ సైన్ సంథింగ్ హ్యాపెన్స్. ఏదో అయింది, పెద్ద స్టామ్ వచ్చింది, ఇప్పుడు హైదరాబాద్ లో ఏం రావు అలాంటిది ఏదో అయింది, అనామలీ అయింది, కామట్ పోయింది, అట్లాంటివి పెట్టుకోవాలి. అదే కోహెరెన్స్ నువ్వు అన్నప్పుడు డిఫరెంట్ ర్యాండమ్ పీపుల్ అన్నప్పుడు నాకు కోహెరెన్స్ వచ్చింది. సో ఓకే లెట్స్ సే దట్ సమ్ అనామలీ హ్యాపెండ్. మళ్ళీ టైం ట్రావెల్ ఓకే, సో నౌ విల్ సీ వాట్ విల్ హ్యాపెన్ దెన్. అనామలీ వచ్చింది, ఓకే. నౌ someone else from different timeline comes to him. That's it. He himself from transforming from different timeline. He himself can be నలుగురు వాళ్ళే who are different age life
ఏజ్ గ్రూప్ కోసం అదే ఏజ్ గ్రూప్ ఉండొచ్చు, బట్ డిఫరెంట్ లైఫ్ వేరేలాగా ఉంది. ఓకే ఓకే వీళ్ళ లైఫ్ అట్లా తయారైంది. ఇప్పుడు మన లైఫ్ అస్సలు బాగాలేదు అనుకో, డెట్ లో ఉన్నాడు, మొత్తం ఏం జరగట్లేదు, జస్ట్ చాయ్ తాగడానికి కూడా డబ్బులు లేవు అంటాడు, ఇక్కడికి వచ్చిండు. వేరోడు ఫుల్ రిచ్ అంబానీ టైప్ రిచ్ ఉన్నాడు, ఇంకొకడు నార్మల్ దీంట్లో ఉన్నాడు, స్పోర్ట్స్ మ్యాన్ ఏదో ఉండొచ్చు. సో అట్లా నలుగురు వేరే అదే డిఫరెంట్ ద ప్యారలల్ యూనివర్స్. సో ఇట్ బికమ్స్ లైక్ దట్ హాట్ బెడ్. అనామలీ వల్ల అందరు అదే క్యాఫేకి వస్తారు, అందరు అదే దగ్గర ఉంటారు. బేసిక్గా ఒకడు గ్యాంగ్స్టర్ టైప్ ఉండొచ్చు, హవాలా చేయడానికి అదే క్యాఫేకి వస్తాడు. ఇంకొకడు రిచ్ వాడు ఆ ల్యాండ్ వాడిని కబ్జా చేయాలి, వీడు ఓనర్ గారు ఇస్తలేడు అని చెప్పడానికి వస్తాడు. వేరేవాడు ఇంకో రీజన్ కి వస్తాడు. కానీ ఇప్పుడు దాంట్లో కాన్ఫ్లిక్ట్ ఏంది మనది? అదే ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం ఓకే ఇది ఫిక్స్ అయితే దెన్ విల్ థింక్ అబౌట్ ద కాన్ఫ్లిక్ట్. ఒకటి నేను ముందు ఒక స్టోరీ అనుకున్నా, గుర్తుందా? దట్ నాకు ఇట్లా ప్రొడ్యూసర్ ఏది దొరక చిరాకు లేచి ప్రతిసారి సింగిల్ లొకేషన్ సింగిల్ యాక్టర్ అంటే ఆలోచిస్తుంటే అప్పుడప్పుడు. సో అట్లా ఒక పలానా రోజు ఒక స్టోరీ వచ్చింది. ఒకడు ఇట్లా వానికి ఇరిటేషన్ వస్తుండే లైఫ్ మీద. ఓకే, ఇరిటేషన్ వచ్చి వాడి ఇంట్లో అంటే వాడికి పడదు, ఏముండదు, ఇట్లా కాదు నేను లైఫ్ బతకని చెప్పేసి ఇంటికి వచ్చి సూసైడ్ చేసుకుందామని ఫిక్స్ అవుతాడు. మనోడు సూసైడ్ ఫ్యాన్ కి కట్టేసుకొని ఇట్లా హ్యాంగ్ అయిదాం అనే టైంకి ఫ్యాన్ ఎగిరిపోతే కింద పడతాడు. పడ్డంగానే సడన్ గా పక్క నుంచి ఒకడు కనిపిస్తాడు, వాడు ఆదివాసీ టైప్ లో ఉంటాడు, వాడి ముఖమే ఉంటుంది. ఇంకోటి కనిపిస్తాడు, వాడు ఫుల్ ఇట్లా ఇట్లా ఎల్వ్స్ లెక్క ఉంటాడు, వాడు ఫ్యూచర్ నుంచి ఉంటాడు. ఫ్యూచర్ నుంచి, సో పాస్ట్ నుంచి ఒకడు ఉంటాడు, ఫ్యూచర్ నుంచి ఒకడు ఉంటాడు, దాని వాళ్ళే ఉంటారు. వీడిదే డిఫరెంట్ పీపుల్, హిజ్ ఓన్ పర్సనాలిటీ, హిజ్ ఓన్ క్యారెక్టర్ ఇన్ డిఫరెంట్ టైమ్ లైన్స్. సో ఒకడు నియోలిథిక్ ఏజ్ నుంచి, ఒకటి ఫ్యూచర్ నుంచి. సో వాళ్ళు వచ్చి ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు అంత మాట్లాడుతుంటారు. లాస్ట్ కి అరే నువ్వే ఎడ్డి కానివిరా, నువ్వు అసలు నువ్వు లైఫ్ అంటే యూ హ్యావ్ టు టాకిల్ దెమ్ వన్ బై వన్ ఆఫ్టర్ ది అదర్ ఆబ్స్టికల్స్ అన్నాయి. నా టైంలో ఏమేమి ప్రాబ్లమ్ ఉన్నాయి తెలుసా నీకు? వీడు నియోలిథిక్ అంటాడు, నీ అమ్మ నేను తిండి తినడానికి 24 గంటలు పోయి హంట్ చేస్తే ఇంత దొరికేది నాకు అని చెప్తాడు. నీకు ఇంట్లో తెచ్చి ఫుడ్ పెడుతుంటే నీకు ఎందుకు అంత బాధ అని. సో వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి దే విల్ ట్రై టు పుట్ హిమ్ ఇంటూ thinking that your life is not that bad and all, yeah. So just focus on the good things and just move on అన్న టైప్ లో ఉంటది. లాస్ట్ కి తెలిసి ఏంటంటే వాడు ఫ్యాన్ గా వెళ్ళాడు, చచ్చిపోయి ఉంటాడు. చచ్చిపోయిన తర్వాత వాడు ఆ ట్రాన్సిషన్ స్టేట్ లో వాళ్ళకి మాట్లాడారు. సో అట్లా ఉండే స్టోరీ బేసిక్. సో ఇప్పుడు ఇఫ్ దిస్ ఫెలో ఈస్ హ్యావింగ్ దట్, దిస్ ఫెలో షుడ్ బి someone who is actually given up on life kind of fellow. చనిపోనికే వచ్చిండు అక్కడ, లాస్ట్ వన్ ఫేవరెట్ చాయ్ తాగేసి నిలోఫర్ కేఫే. అంతే చెప్పినా కదా. హిస్ వాక్ షుడ్ బి ద సేమ్ ఇన్ టు ద కెఫే బ్రో. ఒక షేడీ గై, అందరు సూట్లు వేసుకొని కూర్చుంటే ఇడు మాత్రం ఓ మందు బాటిల్ పట్టుకొని. ఎట్లాంటి కెఫే అనుకుంటారు? ఏముంది ఇమేజ్ అసలు? నాకు ఓల్డ్ సిటీ కెఫేలో ఉంది ఇమేజ్. I actually have something like autumn leaf. That can be more relatable to relatable అవడం లేదు. నిలోఫర్ కేఫ్ అవుతుంది. నిలోఫర్ యా ఆబ్వియస్లీ. అంటే ఇప్పటి జెన్జీ యూత్ కి కనెక్ట్ అవ్వాలంటే ఆటమ్ లీవ్ పెడితేనే మోర్. జెన్జీ యూత్ కి కనెక్ట్ అవసరం లేదు, మనకైతే చాలు. మరి నువ్వు జెన్జీయా? యూత్ కాదంట. నువ్వు నేను యూత్ కదా. But yeah, okay, this fellow is having some kind of a trouble in his life. So he wants to drink that one last good cup of coffee or tea, in that his favorite place. He goes there. So tell me one thing. These other personalities that you were talking about, whoever comes, is he the same guy as Vijay? Same guy. Okay. Different parallel universe. ఓకే దెన్ లెట్స్ డూ దిస్ వన్ థింగ్. వీడు కెఫేకి వెళ్తాడు బ్రో, కూర్చుంటాడు ఆర్డర్ చేయడానికి. వీడికి ఏం ఆర్డర్ చేయాలో అన్నీ తెలుసు. వీడి ఇంకా లాస్ట్లో వస్తాడు, కట్ చేస్తే వెయిటర్ని పిలుస్తాడు. వెయిటర్ ఇస్ దిస్ గై ఓన్లీ. బికాస్ మనం అనుకున్నాం ఏ కెన్ బి ఫ్రమ్ అవుతుంది ఫస్ట్ కామెంట్ అయినా. ఇప్పుడు స్టోరీలో ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ ఏంటంటే ఏదో ఉరుముతుందో ఏదో కామెంట్ పైనుంచి అయిన తర్వాత అయ్యే ఇన్సిడెంట్స్ ఇది ఉండాలి. ఓకే, అయిన తర్వాత వాళ్ళు రావాలి. ఓకే, అప్పటి వరకు కామన్ నార్మల్ గా జరుగుతున్నట్టు ఉండాలి. ఓకే ఓకే వాడు ఏంది మనం వాడి క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఎప్పుడైతే అనామలీ అవుతుందో
వాడికి తెలియకుండా అది జరుగుతుంది. ఓకే, వాడికి తెలియకుండా వాని ప్యారలల్ యూనివర్స్ నుంచి ప్యారలల్ పీపుల్ వస్తారు. ఓకే, అట్లా. సో సడన్లీ యు వాంట్ టు సే సమ్ randomly walking in. ఓకే, ర్యాండమ్లీ పక్క టేబుల్ చూస్తే వాడే కనిపిస్తున్నాడు కానీ వేరే ఎక్కడి నుంచో కనిపిస్తుండు. ఓకే, సో అట్లా వాడు మాట్లాడుకోవడం అట్లాంటిది చేయాలి. ఒకటి అనుకున్నా నేను ఏంటంటే నిస్వాలో 45 years old అనుకో, ఎప్పుడో 20 ఏళ్ళకి ఒక పెళ్లి చేసుకున్నాడు అండ్ ఈ లవ్స్ హర్. వాడికి పిల్లలు లేరు, ఎవరు లేరు. హిస్ ఎంటైర్ వరల్డ్ ఇస్ హిస్ వైఫ్. 25 years దే స్పెండ్ టుగెదర్. లెట్స్ సే ఇప్పుడు 45 కాదు, 60 40 ఏళ్ళు గడిపిండు లైఫ్ లో. ఓకే, 40 ఏళ్ళు గడిపిందా వాని లైఫ్ సర్వస్వం అంతా పౌస్. అండ్ సడన్లీ షీ డైస్ అండ్ he doesn't know what to do. And this cafe is the cafe where they spend most of the most memorable moments. He proposed to her in this cafe. This cafe is engagement special for her. something like that. So వాడు అదే క్యాఫేకి వచ్చి కూర్చుంటాడు ఇన్ మెమరీ ఆఫ్ హర్. అక్కడ ఎనామలీ అవుతుంది. ఎనామలీ అయినప్పుడు వానికి కనెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు ఎట్లా ఉండాలంటే వైఫ్ కూడా చనిపోయింది, వాళ్ళు కలిసి ఒక ఇల్లు కట్టుకుంటారు, అదేదో ల్యాండ్ అంతా లేపేసినారు, వాళ్ళ డబ్బులు లేవు కట్టుకోండి, ఒక వర్స్ట్ సిచ్యువేషన్. అప్పుడు వచ్చింది ఇక్కడికి. నౌ ఫర్ హిమ్ వేరే వాళ్ళు ఎవరైతే వస్తున్నారో వాళ్ళ దగ్గర అన్ని ఉన్నాయి కానీ వాళ్ళ దగ్గర ఆ లైఫ్ లేదు, మన వైఫ్ తో వాడు స్పెండ్ చేసిన టైం లేదు, అది లేదు. సో వీడు ఏ పాయింట్ లో రావాలంటే ఏం లాభం నేను బతికి ఇంత, నాకు కావాల్సింది ఏం లేదు, వాళ్ళందరితో మాట్లాడతారు, వాళ్ళ దగ్గర అన్ని ఉన్నాయి కానీ వీళ్ళ దగ్గర ఉన్నది వాళ్ళ దగ్గర లేదు అన్నట్టు ఉండాలి. లైక్ ఎండింగ్. వాట్ ఇఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ దెమ్ కమింగ్ ఇట్ ఇస్ వైఫ్ ఓన్లీ కమ్స్? సింగిల్ క్యారెక్టర్ అయితే మరీ కాన్వర్సేషనల్ అయిపోద్దేమో కదా. కూడా కాన్వర్సేషనల్. ఇంక ఉల్టా దీంట్లో మనం ఆ నలుగురు ఏం మాట్లాడతారు అనేది ఒక పెద్ద తలకాయ నొప్పి అది. ఎందుకంటే వీటితో పాటు ముగ్గురు మాట్లాడేది ఒక పెద్ద సీన్. అవర్ వైఫ్స్ ఫ్రమ్ అదర్ 3-4 wives. ఆటగాడివే అంటే no but I mean what if instead of him it is the wives who are coming or his wife from another parallel universe. See if wives from actually that is actually a little fun. Wives from other things come ante he'll know only one wife. చనిపోద్దు అయితే వాడు ఇంట్లో గొడవ రావాలి, చెప్పేసి రావాలి. సో దే కమ్ వేరే వైఫ్ చూసి మల్లెపూలు వేసుకున్నా. కూల్ కేక్ తింటావేంట్రా? చాలా మిసోజినిస్టిక్ అయిపోతున్నాయి అర్హత్ వల్లనే అనుకున్నా. ఓకే, కానీ ఇప్పుడు టైమ్ లైన్స్ వేరే ఉండవు కదా? టైమ్ లైన్స్ వేరేవేనా? అదే ఇప్పుడు ఇందాక ప్యారలల్ యూనివర్సెస్, డిఫరెంట్ టైమ్ లైన్స్ అంటే అదే ప్యారలల్ యూనివర్సెస్. సో ఇప్పుడు నువ్వు అన్నదే, ఇప్పుడు మన దగ్గర 2 ఆప్షన్లు ఉన్నాయి. ఇది నాకు యాక్చువల్లీ నచ్చింది. దీంట్లోనే మనోడు గొడవపడి వస్తాడు కెఫేకి, దెర్ ఆర్ అదర్ ఉమెన్ దేర్. ఇప్పుడు మాట్లాడుతున్న టైంలో వాట్ ఇఫ్ దట్ ఉమెన్ కమ్స్ దేర్, దట్స్ అన్ సూపర్ న్యాచురల్ ఫెనామినల్ దట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్ ఎనీ విచ్ వేస్. మోర్ కెన్ బి జనరేటెడ్ అండ్ తనకయ్యే క్లోజర్ తోటి వీ కెన్, దట్ విల్ బి ది ఎండ్. ఇప్పుడు మళ్ళా కూల్ కేక్ కొని టీ పట్టుకొని ఇంటికి ఏం పోతాడు? అది which wife comes there? No, the actual wife. Actual wife story. No, she'll be అంటే ఇప్పుడు అక్కడ వచ్చిన వాళ్ళందరూ those women claim that he is my husband. అంటే మొగుడు డిఫరెంట్ టైం ఎట్లుంది అంటే ఇది మొగుడు తప్పు చేసి మొగుడు ఫ్రస్ట్రేషన్ ఉన్నాడు కానీ లాస్ట్ కి ఆడలు వచ్చి ఆడమే మారిపోయి కనెక్ట్ చేస్తున్నట్టు. మారిపోయి కాదు బ్రో, మరి ఆ ఫెనామినల్ వీడు తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. బికాస్ ఫస్ట్ 5 minutes మనం ఏం ఎస్టాబ్లిష్ చేస్తాము వీడికి అది సర్ప్రైజ్ లాగా ఉంటది కదా. అవును, ఫస్ట్ 5 minutes కాదు, ఫస్ట్ 2 minutes. ఓకే 2 minutes ఫస్ట్ పేజ్. అట్లా కాదురా, పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనము అది చెప్పడం కూడా ఎట్లుంది అంటే మార్పు వీడియోలో వస్తలేదు, ప్రాబ్లం వీడుకుంటే మార్పు ఆమెలో వస్తుంది. అనిల్ రాపుడు వచ్చిండు.
Oh no, we're tapping the directors also. అనడు మాత్రం మనకి. బట్ దట్ ఈస్ అ గుడ్ థింగ్. ఐదర్ ఈజ్ మీటింగ్, ఐ లైక్ బోత్ ఆఫ్ దిస్, విచ్ ఈజ్ డిఫరెంట్ సెల్ఫ్స్ ఆఫ్ హిస్ ఫ్రమ్ డిఫరెంట్ టైమ్ లైన్స్ కమ్ అండ్ టెల్ హిమ్ దట్ అరే నీ బతుకు చాలా బాగుంది రా అని చెప్పాలి ఇంకొకటి. ఆర్ డిఫరెంట్ వైఫ్స్ ఫ్రమ్ డిఫరెంట్ దిస్ థింగ్ కమ్ అండ్ టెల్ హిమ్ అరే నీ బతుకు చాలా బాగుంది రా అని చెప్పండి. వీడి బతుకు బాగుంది అని చెప్పడం అనేది మోరల్ ఆఫ్ ద స్టోరీ. అది ఊళ్ళో చెప్తారా వైఫ్ లో చెప్తారా అనేది చూసుకోవాలి. Let's bring in wives, bro. If we put in wives, it is getting a lot Out of hand. అంటే it is becoming misogynistic in a way. I mean, అంటే మన వాడిని మిసాజినిస్ట్ లాగానే మనం బాగా మిసాజినిస్ట్ ఓకే రా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓకే ఈవెన్ ఇఫ్ ద స్టోరీ ఇస్ మిసాజినిస్టిక్ ఇట్ డజంట్ మ్యాటర్ ఇఫ్ ద సెటప్ ఇస్ like that, but at the end of the day what is happening is okay, remove the timeline concept. We are getting 3 women. We are comparing the 3 women to the woman that he has. To say that the woman that he has is better than the 3 women that are out there. అబ్బాయిల్ని తెస్తే కూడా అదే ప్రాబ్లం కదా భయ. అంటే అమ్మాయిలు వేరే వేరే ఉండాలి. అంటే ఇక్కడ కూర్చున్నది అమ్మాయి ప్రాబ్లం ఉండదు. అట్లా ఇక్కడ కూర్చుంటే అమ్మాయి ఉంటే నా కూర్చుంటే అమ్మాయి ఉంటే then it doesn't make a problem. కదా ఈ ఐడియాస్ Chat GPT ఇది జనరేట్ చేయదు కదా. ఓకే See, I'm good with them both. అమ్మాయిలది యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్ అంటే వేరే ఉంటది, ఫన్ ఉంటది అని చెప్పేసి. కానీ 100% అది మిసాజినిస్టిక్ జోన్ లోకి వెళ్తుంది పక్కా. సో అప్పుడు మనం అప్పుడు మనము ఇట్ ఈస్ నాట్ సపోజ్ టు బి అబౌట్ ఇట్స్ నాట్ దట్ ద వుమన్ ఇస్ ప్రాబ్లమాటిక్. వాట్ విల్ డూ ఇస్ దే విల్ మేక్ హిమ్ రియలైజ్ దట్ హీ ఈస్ ప్రాబ్లమాటిక్. యు అండర్స్టాండ్? దెన్ this chikku is gone. రెండు పెడదాం. They are also problematic, he is also problematic. But at the end of the day you adjust and live. At the end of the day she is not coming to the cafe and talking to your husbands. I mean the other husbands. You are here. That means you have a problem that you are escaping. So just go back and mend it. అంతే. అట్లాంటిదే ఉండాలి. ఒక ఆమె చెప్పచ్చు ఇట్లానే గొడవ ఒకడు వెళ్ళిపోయిండు మళ్ళీ రాలేడు నిన్ను తీసుకోపోతాను. మరి అట్లా కాదు. ఓకే 1 husband 3 wives. ఓకే దిస్ ఇస్ ద ఫిక్స్. నౌ ఇది ఎట్లా నావిగేట్ చేద్దాం అనేది ఆలోచిద్దాం. ఓకేనా? ఇది తెలుగు కమర్షియల్ స్టోరీ. తెలుగు ఇంట్లో ఇల్లాలు కెఫేలో ఇంట్లో ఇల్లాలు కెఫేలో కూడా ఇల్లాలి. ఇల్లాళ్ళు 3 wives. విజయ్ 1 guy 3 wives. ఇప్పుడు 1 ఇంట్రోవర్ట్ చేయ బ్రో. When he's confronting 3 wives, very introverted. Yeah. సంక్రాంతికి వస్తున్నాము. No, let's release this for Diwali. దివాళీకి వస్తున్నాం. చేడు ఆశ. ఓకే సో ఇప్పుడు మనం ఎస్టాబ్లిష్మెంట్ స్టార్టింగ్ లో చేయాలి కదా వీడి ఇంట్లో వీడి గత ఏంది అని. ఇంటి ఎపిసోడ్ వద్దు, విల్ డైరెక్ట్లీ కట్ టు మనకి ఎట్లా తెలుస్తుంది వీడి ఇంట్లో ఫ్రస్ట్రేషన్ ఉందని. ఓకే ఇప్పుడు మనం ఏం ఫిక్స్ అవుతున్నాం ఇంట్లో మంచి వీడు మంచోడన్నా వీడు చెడ్డోడన్నా? వీడు ఐటమ్ గాడు అదే పెడదాం అంతే. ఎక్కువ బ్యాక్లాష్ కొన్ని బ్రౌనీ పాయింట్స్ కోసం ఐటమ్ గాడు. ఓకే బ్రో మనం స్టార్టింగ్ లో విజయ్ తలపతి అది అని ఇప్పుడు ఐటమ్ నేను అనలే, నువ్వు అన్నావు. ఏమన్నా ఆబ్జెక్షన్ ఉంటే ఫోన్ నెంబర్ పెడతాం అని చెప్పేసి. ఏమా తలపతి ఫ్యాన్ గా మాస్టర్ 3 times చూసిన. మొన్న ఏంది అది వచ్చింది వారిసు కూడా 3-4 times చూసా బ్రో. మొన్న రాలే, గోట్ వచ్చింది మొన్న. గోట్ 5 times. యా ఓకే. సో వాట్ హ్యాపెన్స్ టు దట్ ఫైట్? గొడవ ఏం జరుగుతుంది అనేది పాయింట్. Let's keep this guy unemployed. He's not doing anything. And the wife's frustrated about it. Yeah. Dersi. Bro, nani ku touch chestana bro. Multi-starrer aitundi. Yeah.
No, but this fellow, what he'll అదే see what kind of person he is అంటే just to brainstorm. This fellow is the person who always like lives in nostalgia. ఓకే అండర్స్టాండ్. ఒకప్పుడు అట్లుండేదా About the past. అనుకుంటాడు. Yeah. ఆడు ప్రతిసారి మన తాగేసి అరే అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లా బతుకుతున్నాం అంటాడు. వాడు ఆ బతుకుని మంచి చేసుకోవడానికి ఏం తెచ్చలేడు, కానీ వాడు ఆలోచన మాత్రం అసలు మనం నడుస్తుంటే దర్జాగా ఉండేదిరా రోడ్ మీద, నేను ఒక రేంజ్ లో ఉండేది అనుకుంటా వాడు బతుకుతుంటాడు. దట్ ఈస్ వై వెన్ హీ కమ్స్ హియర్ దెన్ నౌ ద 3 wives has to remind him. సో బేసిక్ ఇంకా ఆస్తి ఉండాలి కానీ వీడు మొత్తం పోగొట్టుకోండు, అది ఇది చేసి మేము గ్యాంబ్లింగ్ చేసి అది చేసి పోగొట్టుకోండు. ఈస్ నెగ్లెక్టింగ్ హిస్ ఓన్ వైఫ్. అప్పుడు వన్ ఆఫ్ ద వైఫ్స్ వాళ్ళ హస్బెండ్ డబ్బులు పెట్టుకుండు, డబ్బులు ఎక్కువ సంపాదించిండు ఆ ఆస్తితో, కానీ వాడు ఉన్నాడు ఎప్పుడు. ఇంకో వైఫ్ అట్లా ఉండాలి వేరే వేరే. సో ఇన్ ఎవ్రీ టైమ్ లైన్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ ద హస్బెండ్ ఓన్లీ. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ సేయింగ్ దట్ వాట్ ఈస్ ద పాయింట్, మీరు మీ జాతి ఎట్లా అంటదా, ఎట్లా మీ మగ జాతి అంటదా. అది ఒక్క ఆమె ఉండాలి, ఒకడు అన్ని డొనేషన్ ఇచ్చేసి ఊరికి పోయి అగ్రికల్చర్ చేసుకుంటా, నా గురించి ఆలోచించకుండా అన్ని చేసుకుంటుండ్రు, ఇప్పుడు నేను ఎట్లా బతకాల్సి వస్తుందా అంటున్నా. బేసిక్గా ముగ్గురు అందరి విషయాల్లో మొగుళ్ళ విషయమే వాళ్ళ గురించి ఆలోచించుకుంటారు, కానీ వాళ్ళతో ఇంత ఎన్ని ఏళ్ళు గడిపిన పిల్లల గురించి అయితే ఆలోచించట్లేదు. సో ఇన్ దట్ కేస్ ఇట్ కమ్స్ టు దిస్ వన్ క్రేజీ పాయింట్ వేర్ దీస్ 3 women have left the husband while this woman is still with you. So think about how nice she is అనే పాయింట్ కూడా those women can tackle upon. ఫెమినిస్ట్ సబ్జెక్ట్. అసలు మిసాజినీ నుంచి ఇట్లా ఫెమినిస్ట్. నేను ఎప్పుడు మిసాజినిస్ట్ ఏం కాదు బ్రో. అచ్చా నేను ఇక మిసాజినిస్ట్ అలాగే ఉంటదిలే. బట్ యా దట్స్ నైస్. ద పాయింట్ దట్ ఓకే దే రిమైండ్ హిమ్ దట్ అరే మాకు ఫస్ట్ ప్రాబ్లం వచ్చిన మేడనే ఫస్ట్ చేసింది మేము, నేను ఎల్లగడ్డా. ఇంకా అట్లా కాకుండా ఇంకా నీ వైఫ్ నీతో ఉండాలనుకుంటుంది, అదే పెద్ద వరము. కొంచెం can also be like where this frustrated wife that you were talking about, where he loses all the money, gets them to slums, she goes full on wild. She'll be like this Telangana Shakuntala character. అదే అట్లా ఉండాలి. నీ పిల్లని నేను ఇంకా వదిలేసి పోలేదారా ఆ టైప్ లో ఏదన్నా వాడు చెప్పాలి, ఏమేం చేసినావు చెప్పరా, నువ్వు ఏం చేసినావు చెప్పు, అసలు నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడ చెప్పు అంటే వాడు చెప్పాడు ఏం చేసిన నేను ఏం చేయలేదు ఇట్లా అన్ని ఇన్సిడెంట్ చెప్తాడు. చెప్పగానే చి బతుకు నీది ఒక బతుకా. ఓకే సో ఫస్ట్ వీడిని ఎస్టాబ్లిష్మెంట్ తోటి స్టార్ట్ చేద్దాం. వీడు తిట్టుకుంటూ వస్తుంటే చాలు, అంతే. కెఫేకి వస్తున్నప్పుడు తిట్టుకుంటూ ఫోన్ రింగ్ అవుతుంటే కట్ చేస్తున్నాడు, ఓకే వైఫ్ నుంచి ఫోన్ వస్తుంటది కట్ చేస్తుంటాడు. చిన్న అమ్మాయి ఇంద్ర బతుకు నాకు ఇది ఈ పిల్లం ఉంటేది లేకపోతే అనుకున్న టైప్ లో వస్తాడు. లాస్ట్ ఫ్రేమ్ కూడా అదే పెడదాం, మళ్ళీ కాల్ వస్తుంది అప్పుడు ఎత్తుతాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. బా అసలు బిగినింగ్ అంతే కదా. స్ట్రక్చర్ పెడదాం ఇక్కడ. స్ట్రక్చర్ beginning is he comes to the cafe frustrated, cuts wife's call. Long take అని మెన్షన్ ఓపెనింగ్ లో when he is ఇది డైరెక్టర్స్ పాడ్కాస్ట్, స్క్రీన్ రైటర్స్ పాడ్కాస్ట్. ఓకే సార్ కోసం లాంగ్ టేక్ అని పెడతలే, అవి లాంగ్ టేక్ ఓకేనా. అండ్ he walks out and picks up the call. Okay. One more thing I was just thinking that okay, ఇప్పుడు వాడు ముగ్గురు వైఫ్స్ ఓకే, వాట్ ఇఫ్ ఇట్ ఈస్ హిస్ వైఫ్ ఓన్లీ ఫ్రమ్ డిఫరెంట్ అది మరి లైక్ అదే కదా, మళ్ళీ ఇది కూడా అదే కదా, his wife only from different timelines. But what he is saying is the wife existing wife ఉంది కదా తనే ఉంటే, బట్ దెన్ ఆ పాయింట్ రాదు కదా మనకి దట్ యువర్ కరెంట్ వైఫ్ ఇస్ తో అదే ఆమె ఎందుకు చెప్పుకుంటా. ఓకే
అమెజాన్ చెప్పేది క్యాఫే కింద వాళ్ళ ఇంట్లోనే ప్లస్ దీంట్లో ఒక వన్ ఆఫ్ ద వైఫ్ విల్ మేక్ హర్ ఇంటూ లైక్ ద వైఫ్ ఈస్ ఆల్సో లిటిల్ ఆఫ్ ఓన్లీ, హీఈస్ ఆల్సో ఆఫ్, ద వైఫ్ ఈస్ ఆల్సో ఆఫ్. బట్ ద హోల్ పాయింట్ ఇస్ ఇప్పుడు మొన్ననే ట్రైలర్ చూసిన, అది మన అజిత్ ట్రైలర్ వచ్చింది చూడు, పేరు చెప్పరా? సారీ సార్, నేను విజయ్ ఫ్యాన్. సో అందులో ఏముంటుంది అంటే, పాతకాలంలో మనకి ఏసీ బంద్ అయిపోయినా కూడా రిపేర్ చేస్తాము, ఫ్యాన్ బంద్ అయిపోయినా రిపేర్ చేస్తాము, ఏది బంద్ అయిపోయినా రిపేర్ చేస్తాం. కానీ ఇప్పుడు ఎందుకు ఏది ఖరాబ్ అయిపోయినా కూడా దాన్ని వదిలేస్తున్నాము. వీ షుడ్ బి ఏబుల్ టు రిపేర్ ఇట్, దట్ ఇస్ ద థింగ్ లైన్. సో హియర్ ఆల్సో ద వన్ ఆఫ్ ద వైఫ్ కెన్ సే దట్ అరే ఒకప్పుడు మనం ఏది చేసుకోవాలన్నా కూడా సొంతంగా కలిసిమెలిసి చేద్దాం అనుకున్నాము, ఇప్పుడు ఎందుకు కలిసిమెలిసి చేయాలనుకోవట్లేదు. తప్పు నీదో, నీ ఒక్క దానిలోనే ఉండదని నేను అంటలేను, తప్పు మాలో కూడా ఉంది. కానీ ఇప్పుడు మేము ఆ స్టేజ్ దాటిపోయినాం. బట్ అట్లీస్ట్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు డూ దట్, వై డోంట్ యూ గో అండ్ డూ దట్ అని చెప్పొచ్చు. ఒక ముగ్గురు వదలకూడదు, ఒక హస్బెండ్ శకుంతల వదిలేసి ఉంటది, శకుంతల మర్డర్ చేసేసి ఉంటది, ఆమె జైలు నుంచి వచ్చింది డైరెక్ట్, ఆమె జైలు ట్రై అయిపోతుంది. కాదు, ఇప్పుడు యూనివర్స్ ఓపెన్ అయినప్పుడు వాళ్ళు అక్కడే ఉండాలి కదా, అక్కడ రావడానికి అట్లా ఏమొద్దా? అవసరం లేదు, వాళ్ళు ఎక్కడి నుంచి అన్నా వచ్చిండ్రు. ఆ ఎనామలీ రాగానే వీడి మైండ్ లో ఉన్న ఎనామలీ రాగానే హాజరైనరు వాళ్ళు. దే ఫస్ట్ వైఫ్ శకుంతల అని పడదాం. ఒక ఆమె అలా మర్డర్డ్ హర్ హస్బెండ్ అండ్ ఈజ్ ఇన్ జైల్. ఓకే, నెక్స్ట్ ఆమె మంచి ఆమె. నెక్స్ట్ ఆమె కొంచెం మిడిల్ గ్రౌండ్. ఆమె ఏం పెడదాం? ఆమె కన్ఫ్యూజ్డ్ పెడదాం. ఒక ఆమె ఫ్రస్ట్రేటెడ్, ఒక ఆమె కన్ఫ్యూజ్డ్, ఒక ఆమె సేన్. ఈమె కన్ఫ్యూజ్డ్, ఈమె పిల్లలు ఉన్నారు, హస్బెండ్ తో ఉండరు, కానీ సెపరేటెడ్. థర్డ్ ఆమె డివోర్స్డ్. ఆమె పేరు ఏం పెడదాం? అందరి పేరు ఒకటే ఉంటది కదా యాక్చువల్లీ. ఆ శకుంతల క్యారెక్టరిస్టిక్ పేరేం పెడదాం చెప్పు, కమాన్ నేమ్స్. విజయ్ అండ్ విద్య. ఓకే, శకుంతల ఓకే, విద్యా 1, విద్యా 2, విద్యా 3 అని పెట్టాలి. మనం కన్ఫ్యూజ్ అయిపోతాం రా, అది బాధ. 1, 2, 3 అని పెట్టుకుందాం మనం, అట్లా మాట్లాడి. యు మిసాజినిస్టిక్. yes absolutely just like Arhat. Okay, second, separated from her husband, has kids and is the sole caretaker of them. She's more like ఎవరు శ్రద్ధ ఫ్రమ్ జెర్సీ, బట్ సెపరేటెడ్. శ్రద్ధ ఫ్రమ్ జెర్సీ బట్ సెపరేటెడ్. ద సేన్ వన్ ఎట్లుంటది? డివోర్స్డ్. డైరెక్ట్ అసలు భయ్యా గ్యాప్ లేదు, దడ్డ వదులుతున్నాడు, నన్ను మిసాజినిస్ట్ అంటాడు. అదే డివోర్స్ అనడం కూడా తప్ప. The same one was divorced. ఓకే, అంతే కదా. సింగిల్ లైన్ ఆర్డర్కి వెళ్దామా? అంతేనా? స్టిల్ లిటిల్ అన్సర్టన్ వాటర్స్ లో ఉంది. అదే రిషబ్ గారు, ఇఫ్ యూ కెన్ త్రో ఇన్ సమ్ లైట్. ఫస్ట్ వెళ్తాడు, జస్ట్ ఒక ఫ్లో అనుకున్నాడు. ఫస్ట్ వాడు మాట్లాడుకుంటూ వెళ్తుండు, గొడవ ఇంట్లో వచ్చిండు, మాట్లాడుకుంటూ వెళ్తుండు, లోపల పోయిండు. వెయిటర్ గారి మీద కూడా ఫ్రస్ట్రేట్ అవుతుండు, అది ఇది ఛాయ్ వచ్చింది. అప్పటికే ఎర్త్క్వేక్ ఏదో పెడదాం. ఫస్ట్ రంబుల్ అవుతుంది, కొంతమంది పారిపోయినారు, అది ఇది ఏమవుతుందని అర్థం కాక కొంచెం వీడు ఏడికి వెళ్ళలేడు, ఇంటికి వెళ్ళలేడు అని కట్ చేస్తుండు. నీ అమ్మ నేను ఉంటా ఇంకా అన్నట్టు ఫిక్స్ అవుతాడు. సో అప్పుడే బేసెస్ అన్నీ ఉండాలి కొంచెం.
సడన్ గా డార్క్ అయిపోతుంది. డార్క్ అయిపోతుంది అగైన్. సో అప్పుడు ఆ కామెట్ ఏదో ఒకటి వాట్ ఎవర్ నార్మలీ ఎక్లిప్స్ అవుతుంది. ఎక్లిప్స్ మెయిన్ స్ట్రీమ్ బ్రో. కోరియన్స్ లో కూడా చూసినాం కామెట్ వెళ్తుంది. మరి ఇంకేం చూస్తాం. కోరియన్స్ ని ఇది ఏమంటాం అడాప్ట్ చేసి మొన్న తీసారు కాబట్టి బ్లాక్ జీవాది జీవా మూవీ అదే అది 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 యాక్చువల్లీ మోర్ లైక్ నువ్వు అన్న మూన్ ఉంది అది దానిలాగా అనుకున్నా నేను. ఏది మధ్యలో ఒక సినిమా వచ్చింది కదా, మనం తపస్ ఎపిసోడ్ లో కూడా డిస్కస్ చేసినాం బ్లాక్ జీవాది గురించి. అవునా? ఓకే. వాడు సైఫై. అదే ఒక సినిమా ఉంటది, వైబ్రెన్స్ ఉంటది. వాళ్ళు ఒక కొత్త గేటెడ్ కమ్యూనిటీకి వెళ్తారు, వీళ్ళిద్దరే ఉంటారు, ఏమేమో అవుతుంటది. ఆ సినిమా అనుకున్నాను నేను. ఓ కాదు కాదు, ఇది కోహరెన్సే మొత్తం. ఓకే, వీడు రాత్రి వెళ్తున్నాడు, రాత్రే క్యాఫేకి వెళ్ళండు. రాత్రి వద్దు, పొద్దున్న పెడదాం. ఆఫ్టర్ దిస్ ఈవినింగ్ పెడదాం. అదే ఈవినింగ్ సన్సెట్, దట్ గోల్డెన్ అవర్. గోల్డెన్ అవర్ కి ఎంటర్ అయ్యిండు. బేసిక్ గా వాడు అర్త్క్వేక్ టైప్ వచ్చింది, అప్పుడు పారిపోదాం అనుకునే టైంకి ఫోన్ వస్తుంది. ఫోన్ చేసి ఇచ్చింది అమ్మ ఇక్కడనే ఉంటాయని చెప్పేసి ఫోన్ కట్ చేసి ఆడనే కూర్చుంటాడు. మెల్లగా సెటిల్ అవుతుంది. ఫోన్ లో హీ కెన్ బీ లైక్ అర్త్క్వేక్ వస్తుంది అయినా కూడా నువ్వు ఇంటికి రాకు అని వాయిస్ ఓవర్ లో ఒకటి పడితే ఆమంటది వస్తుంది అస్సలు ఇంటికి రాకు అని. షీఈస్ దట్ ఫెడ్ అప్. అంటే వాడు లేపకూడదు కాల్, అది మనకి లాస్ట్ టైం పోతుంది. కాల్ లేపితే వాయిస్ మెయిల్ వచ్చి వాయిస్ నోట్, వాట్సాప్ వాయిస్ నోట్. ఓకే, కూర్చున్నాడు, సెటిల్ అయింది. మెల్లో కాఫీ వచ్చింది. కాఫీ అయ్యగానే తూ అనే పక్క నుంచి ఇంట్లో మీరు తూ అంటావు అని పైన చూస్తే శకుంతల్లో వచ్చింది. అర్థమైంది ఉంది, నీకు కాఫీ కావాల్సి వచ్చిందిరా. సిగ్గులేనాడా? సర్ప్రైజ్డ్ ఉండాలి కదా. దిస్ గై షుడ్ బి సర్ప్రైజ్డ్ ఫర్ సీయింగ్ దెమ్. దే షుడ్ ఆల్సో బి అండర్స్టూడ్. బట్ ఇప్పుడు ఆ సర్ప్రైజ్ పెట్టుకుంటూ పోతే మనం ముగ్గురు సర్ప్రైజ్ అవ్వాలి, ముగ్గురు ఇది అవ్వాలి, అట్లా. స్టామ్ పెడదామా లేకపోతే కామెంట్? ఓకే కదా, ఓన్లీ ఫర్ ఓన్లీ మన ఇండికేషన్ కి. ఏ అరతే అని పట్టించుకో. కామెంట్ కాకుండా సరే మీటిఆర్ యాక్చువల్లీ ఎర్త్క్వేక్ ఉంది కదా, ఎర్త్క్వేక్ ఇట్లా కెఫే మధ్యలో క్రాక్ వచ్చింది, దాని లోపలికి వెళ్ళి బయటకు వచ్చి దాని లోపలికి వెళ్ళేందుకు వస్తారు, వస్తారు. ఇప్పుడు కామెంట్ వచ్చిందని గాలి నుంచి రారు కదా. ఓకే, సో వీడికి ఏ ప్రాబ్లం ఉందని ఒకసారి ఫిక్స్ అయిన తర్వాత సింగిల్ అయినట్టు ఎగ్జాక్ట్ ఏంటిది ప్రాబ్లం ఏంది అది ఫిక్స్ అయిదాం. కరెంట్ దాంట్లో నార్మల్ ప్రెసెంట్ డే లైఫ్ ఎందుకు వచ్చిండు వాడికి, ఎందుకు వచ్చిండు. సో ఈస్ థ్రోన్ అవే హిస్ లైఫ్. టోటల్ lunar eclipse, rogue planet passing earth, ancient artifact activated by an equinox, solar storm, rare meteor shower, mysterious radio signal అంటారు. ఇవన్నీ ఇన్ ఫ్యూచర్ దే ఆర్ బౌండ్ టు హ్యాపెన్ బ్రో. ఓకే, సో వాడికి సెంట్రల్లీ వాట్ ఈస్ సెంట్రల్ కాన్ఫ్లిక్ట్, సెంట్రల్ ప్రాబ్లమ్ అది ఫిక్స్ అయితే దెన్ దాని చుట్టూ వీళ్ళు ఏమంటారు ఇవన్నీ వచ్చేస్తుంది. సెంట్రల్ ప్రాబ్లమ్ ఇస్ హిస్ ఓన్ ఇంటర్నల్ బిహేవియర్, అంటే దట్ బ్లేమింగ్ థింగ్స్ ఆన్ సర్కమ్స్టాన్స్. వాడు ఏం నెవర్ టేకింగ్ అకౌంటబిలిటీ, నాట్ రెస్పాన్సిబుల్. ఐటమ్ గాడు నెవర్ టేక్స్ అకౌంట్, ఈజ్ నెవర్ అకౌంటబుల్, ఈజ్ నెవర్ అకౌంటబుల్ ఫర్ ద ప్రాబ్లమ్స్ హీ క్రియేట్స్. సో ఇప్పుడు ఇట్లా కూడా చేయవచ్చు వాళ్ళ కాన్వర్సేషన్ బిట్వీన్ ఆల్ త్రీ ఆఫ్ దెమ్. ఇట్ కుడ్ బి దట్ మా వాడు ఇట్లా చేసిండు ఎట్టు నా కొడుకు అని తిడుతుంది, అప్పుడు వీడు అనుకోవచ్చు నేను కూడా ఇదే చేస్తాను కదా అని వీడు అనుకోవచ్చు. అట్లా అంటే ఇంత దానికి అంత వైల్డ్ రియాక్షన్ మీరు ఇస్తే అని నీకు అర్థమైంది. మర్డర్ ఇప్పుడు ముగ్గురు 3 ఇన్సిడెంట్లు చేసిండు అనుకో, ఆమె వీడు సపరేట్ అయిన ఇన్సిడెంట్, ఈమె మర్డర్ చేసిన ఇన్సిడెంట్, ఈమె డివోర్స్ అయిన ఇన్సిడెంట్, 3 ఇన్సిడెంట్లు వాళ్ళు చెప్తారు. చెప్పినప్పుడు 3 ఇన్సిడెంట్లు వీళ్ళ లైఫ్ లో జరుగుండాలి ఈ వైఫ్ తో. ఇంకా ఇది డైవర్స్ పాయింట్ అనేది వీళ్ళు సంజాయిస్తే ఐ థింక్ ఇట్స్ టైమ్ నో. అప్పుడు ఆ వాయిస్ నోట్ లో పెడదాం, నన్నే కొడతావరా నువ్వు ఇంటికి రా ముడ్డు మీద అంతా అని విషయం అనిపిస్తుంది వాయిస్ నోట్. అయితే వేసే వీడు
అబ్యూసివ్ ఉంటాడు కొన్ని వచ్చేసి. ముగ్గురు మగవాళ్ళు కూర్చొని ఆడవాళ్ళ గురించి మాట్లాడుతూ ట్విట్టర్ మీద పోస్ట్ పెడదాం, మెన్ రైటింగ్ అబౌట్ ఉమెన్. ఓకే చలో, దట్స్ గుడ్. ఐ థింక్ వీ హ్యావ్ గుడ్ చంక్ టు వర్క్ విత్. బట్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద హోమ్ బిఫోర్ హీ కమ్స్ హియర్? కొడతాడు, కొట్టేసి వచ్చేస్తాడు. కొట్టుడేనా మళ్ళీ? కొట్టుడు అంటే గొడవ అవుతుంది బ్రో. ఇప్పుడు సరే వాడిని పిల్లోని స్కూల్ ఫీజు కట్టాలేమో, వీడు ముందు రోజే పోయి ఎక్కడో పత్తాలాడి మొత్తం. ఓకే, అంటే గ్యాంబ్లింగ్ మనం ఆల్రెడీ ఇన్వాల్వ్ చేసినాం కదా ఒకళ్ళు దాంట్లో ఇంతకు ముందు వేరే వైఫ్ తోని, అందుకని చేయలేదు. గ్యాంబ్లింగ్ అదే అంటున్నా కదా ఇప్పుడు. గ్యాంబ్లింగ్ లో కాదు, వాడు చారిటీ ఇచ్చేసి అగ్రికల్చర్ చేస్తాడు. ఓకే ఓకే, కరెంట్ దాంట్లో విద్యా 2 దట్ ఈస్ సెపరేట్ అయిన. వాట్ ఐమ్ ఆస్కింగ్ ఇస్ ద కరెంట్ వైఫ్ తోటి ఏం లొల్లై వాడు ఇంటి నుంచి బయటకు వస్తాడు. అదే అంటున్నా, వాడు ఒక రోజు ముందు ఏదో చెయ్యాలి, అది స్కూల్ ఫీజు కట్టాలి, ఏదో చేయాలంటే వాడు అది మొత్తం పోయి తాగట్టు పెట్టేసి వచ్చేస్తాడు గ్యాంబ్లింగ్ లా, అంతా పోగొడతాడు. వచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత వీడి వైఫ్ని కొట్టుడు కంటే వైఫే వీడిని కొడతాడు అనుకోవచ్చు. వీడి వైఫ్ నీకు అర్థమైందా, అబ్యూజివ్ అని కాకుండా వైఫే వీడిని కొడుతుంది. కొట్టినప్పుడు వీనికి కాలుతుంది, నన్ను ఇంట్లో బయటకు వచ్చేస్తాడు. కానీ వాడు కొడతాడు, కొట్టేసారా అని అప్పుడు చుట్టూ పట్టుకొని కొట్టుకుంటారు. మీరు ఈక్వాలిటీలో బిలీవ్ చేస్తారు, అందుకే ఫస్ట్ తనతో కొట్టించి తర్వాత ఈయన కొట్టాడు. సో ఇప్పుడు మై పాయింట్ ఇందాక నువ్వు అన్నావు కదా, ఈ విద్యా 1 విద్యా 2 వాళ్ళతో చేసిన తప్పులే ఇప్పుడు విద్యా 4 తో కూడా చేస్తాడు, బట్ షీ డజంట్ లీవ్. సో టెక్నికలీ గ్యాంబ్లింగ్ మనోడు శకుంతలతో చేయాలి. సో ఫస్ట్ గ్యాంబ్లింగ్ చేస్తాడు, సెకండ్ చారిటీ ఇచ్చేస్తాడు, థర్డ్ ది ఇంకేదో అబ్యూసివ్ పెడదాం, ఫోర్త్ ఆల్ త్రీ మిక్స్ అన్ని చేస్తాడు. అది కదా పాయింట్. వాడు థర్డ్ ది అది పెడదాం భయ, చీట్ చేస్తాడు వాడు, ఫుల్ డబ్బులు సంపాదిస్తాడు, చాలా రిచ్ కదా, మా క్లాసీ ఉంటది. ఇట్లా రోజు ఎగరేస్తాడు, దుబాయ్కి వెళ్ళి ఎగరేస్తాడు, వెళ్ళిపోతాడు ఇంకా అంతే. ఓకే, హీట్ ఇచ్చేసారు కాదు, వాడు ఏంటంటే అసలు టైం ఇయ్యాడు ఏమి ఇయ్యాడు ఆమెకి. అదే ఇప్పుడు వీడికి ఒకప్పుడు ఆస్తుండే, ఇప్పుడు లేదా ఆస్తి. వాడు ఆ ఆస్తితో డబుల్ 4 టైమ్స్ సంపాదించుకొని ఇంకా పిల్ల నుంచి మర్చిపోయాడు. బట్ అది వీడికి ఎట్లా రిలేట్ అవుతుంది? వీడికి లేదు కదా ఎట్లయినా. వీడు అంత ఆస్తి ఉన్నోడు అట్లా వేసిండు. అదే ఫర్ ఎగ్జాంపుల్ వీడు కూడా అట్లనే వీడు ఏమనుకుంటాడు ఎప్పుడు, అరే డబ్బులు ఉంటే అన్ని సెట్ అయిపోతాయని. ఇప్పుడు డబ్బులు ఉంటే ఏం సెట్ అయింది? మ్యారేజ్ అయితే సెట్ అవ్వలేదు కదా. ఏది ఎక్సెస్ లో ఉన్నా నీకు బ్యాలెన్స్. అదే. సో ఫర్ ఎవ్రీ కాన్వర్సేషన్, ఫర్ ఎగ్జాంపుల్ మర్డర్ జరిగింది, మర్డర్ చేసింది ఉంది కదా, అది గ్యాంబ్లింగ్ లో పోగొడతాడు. పోగొట్టినప్పుడు అది పొడిచేస్తుంది అని పొడిచేసినప్పుడు పొడుస్తుంది. యాక్చువల్లీ వీణే పొడిస్తే అది కాదు, దానికి అది పవర్ ఉండదు కదా. అట్లాంటిది పెడతాం. పొడిచినా కూడా వీడికి ఇంత దానికి పొడుతుంది, నిన్ననే గ్యాంబ్లింగ్ చేయొచ్చు, దానికి ఇంత ఎందుకు అని వాడు అంటాడు. అన్న తర్వాత వాడు నెక్స్ట్ పాయింట్కి వెళ్ళినప్పుడు ఇంత చిన్న విషయానికి మీరు మర్డర్ చేయడం ఏం బాగాలేదండి అని వాడు అంటాడు. అన్న తర్వాత నెక్స్ట్ మరి నాకు జరిగిన దానికి విషయం అప్పుడు తను రావాలి. అంటే నువ్వు అప్పుడు అంత సంపాదించి దుబాయ్కి వెళ్ళి నన్ను పట్టించుకున్నప్పుడు దానికి మర్డర్ చేయొచ్చా, ఎంట్రీ ఇవ్వాలి. మోడల్ కావాలా? కానీ అది లాస్ట్ లో రావాలి. లాస్ట్ లో బాగుంటుంది. కానీ వీళ్ళు ఎంట్రీస్ ఉంటాయి కదా, ఒక్కొక్కరు ఎంట్రీకి అది ముగ్గురు వచ్చేస్తారు, ఒక్కొక్కరితో మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. ఓకే, దెన్ విల్ డూ వన్ థింగ్ బ్రో, విల్ ఎంటర్ ద కెఫే టాకింగ్ టు హిస్ వైఫ్, కరెంట్ వైఫ్, అబౌట్ ద షిట్ దట్ హస్ హ్యాపెండ్ ఇన్ ద హోమ్. వస్తున్నప్పుడు ఆ కాన్వర్సేషన్ మిడ్ స్టే దిస్ ఎర్త్క్వేక్ ఆర్ దట్ కామెంట్ పాసింగ్ హ్యాపెన్స్, అండ్ దెన్ దిస్ వైఫ్ ఎంట్రీ ఇస్తుంది. ఎంట్రీ అనగానే వీడు ఆల్రెడీ ఫోన్ లో మాట్లాడుతాడు, వెయిటర్ గానే ఒకటి కొట్టి పంపిస్తాడు, కాల్లోనే మాట్లాడుతూ ఉంటాడు. దెన్ దిస్ గర్ల్ కమ్స్, వింటది. శకుంతల శకుంతల రాగానే అంటే ఏంది నేను ఫోన్ లో మాట్లాడుతున్నా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? శకుంతల అంటే నువ్వు బతికెట్లున్నావు అంటే అట్లాంటిది పెడతాం. సో ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారా? ఒకటేసారి వస్తారు, ఒకరి తర్వాత ఒకళ్ళు. ఇప్పుడు లాజిక్ వెళ్తలేం కదా, ఇక్కడ ఎట్లయినా రావచ్చు. ఇప్పుడు ఆమె రిజాల్వ్ అవుతలేదు కదా, ఆమె పక్కన తోసేసి
అంటే శకుంతల వచ్చింది తన బాయిలింగ్ పాయింట్ వరకు వెళ్తూ ఆ బాయిలింగ్ పాయింట్ దగ్గర ఓ రిజల్యూషన్ లాగా ఈమె వచ్చేసేయాలి బేసిక్ గా. తన కాన్ఫ్లిక్ట్ పట్టుకొని అక్క నువ్వు ఆగక్క నీదేంది అనే ఆ టైప్ లో కొంచెం వెళ్తే దట్ బి ఫన్. ఓకే చలో విల్ గో విత్ సింగిల్ లైన్ ఆర్డర్ బికాజ్ వీఆర్ ఎనీవే వెంచర్. సో మనకి అర్థమైపోతుంది, మనకి ఒక క్లారిటీ వచ్చేసి. యాక్చువల్లీ అన్ని స్టోరీస్ ఇట్లానే వెళ్తున్నాయి. వీళ్ళు ఏదో ప్రాబ్లం ఉంది, ఏదో వచ్చి వీళ్ళు హెల్ప్ చేస్తారు. అయితే లాస్ట్ స్టోరీ ఆల్సో సేమ్ థింగ్. సో విల్ మేక్ దిస్ విద్యాత్రి ఇది హీ డిచెసర్, హీ ఓన్లీ డిచెసర్, హీ ఓన్లీ డిచెసర్. సేమ్ క్లాసీ రిచ్ వాడు ఫుల్ పైసలు సంపాదించి వాడంతా ఆమె ఇంకా షీ డజంట్ పర్సూ హిమ్. వాడు వెళ్ళిపోతాడు ఎక్కడికో వెళ్ళిపోయి అంత సెకండ్ వాడు బాబా అయిపోతాడు అని పెడతాం. అంత డబ్బులు అంత ఇచ్చి వాడు మరీ సెల్ఫ్లెస్ ఉంటాడు. ఐఐటీలో చదివి అదే ఇప్పుడు ఫస్ట్ వాడు మరీ సెల్ఫిష్ ఉంటాడు, సెకండ్ వాడు మరీ సెల్ఫ్లెస్ అయిపోతాడు, మూడోడు కరప్ట్ అయిపోతాడు. దట్ ఈస్ ద 3 ట్రాన్సిషన్స్. సో ఇన్ 3 సినారియోస్. సో ఫస్ట్ థింగ్ యూ కెన్ సే దట్ ఇప్పుడు నేను సెల్ఫిష్ ఉన్నా, నన్ను వీడు అనుకుంటాడు నీ అమ్మ నా కోసం నేను బతుకోకూడదా, నా డబ్బులు నేను ఎట్లా వాడుకోవద్దా అని వీడు అనుకున్నప్పుడు శకుంతల వస్తుంది. ఎవడరా నువ్వు నీ డబ్బులు అనుకుని పెళ్ళైన తర్వాత సగం ఉంటే మాట్లాడుతుంది. సెకండ్ ఆమె అంటది సరే అట్లా అయింది ఇప్పుడు సాధులాగా బతకాలా అంటే అది కూడా కరెక్ట్ కాదు బాబు అని సెకండ్ ఆమె వస్తుంది. మూడామె అంటది ఇవన్నీ కాదు. మూడామె దగ్గరికి వీడు వచ్చినప్పుడు వీడు అంటాడు ఇవన్నీ కాదు, డబ్బులు ఉంటే అంత సెట్ అయిపోయేది, ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నా కూడా అసలు ఎట్లా బతికేటో కావు, అక్కడే నువ్వు ఇంకో పప్పులో కాలేస్తున్నావు అని చెప్పి మూడామె ఏం చేస్తావు, డబ్బులు ఉంటాయి దుబాయ్ ఫ్లైట్ వేసుకొని వెళ్తావు. సో వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ ఫస్ట్ ఆమె దగ్గర సెల్ఫిష్ వద్దు. ఫస్ట్ ఆమెకి ఫర్ దేర్ వెల్ బీయింగ్ ఓన్లీ హీ ఎర్న్స్ సో మచ్ and he's into that earning thing so much that he doesn't give time to his family. థర్డ్ ఆమెకి వస్తున్నది ఏంటంటే సెల్ఫిష్ వచ్చింది, అంటే పైసలు ఎక్కువ వచ్చేస్తాయి. సో he's just and because also he ditches her, no he ditches కరప్ట్ అవుతున్నాడు. థర్డ్ దాంట్లో the money and the power is corrupting him, which makes him selfish, no? If he is selfish innately in the beginning, he is selfish innately. For example, వాడి దగ్గర కొన్ని డబ్బులే ఉన్నాయి కానీ కొన్ని డబ్బులతోనే he is selfish and selfish కాదు, probably that not the right word selfish is. It is more like irresponsible, self-centered, వాడి గురించి ఆలోచించు. irresponsible no is self-centered ante again it is about himself only. Okay, on the third point though it becomes about he becomes a narcissist because of the corruption of the money. That's the thing. So firstly is irresponsible just like how he is now. That's why we'll start with her. వెయిటర్ ని కూడా పెడదాం పక్కన. reactions waiter illa he's just listening, he's taking lessons. selfless మూడోడు కరప్టెడ్. అంటే వీళ్ళు సీరియస్ గా వెళ్తున్నప్పుడు ఒకటి ఉండాలి ఓ న్యూట్రలైజర్ లాగా. అయ్యే ఫ్యామిలీ సినిమా భయ్యా. ఓకే సింగిల్ లైన్ ఆర్డర్, లెట్స్ గో. నడుచుకుంటూ వస్తున్నాడు, ఫ్రస్ట్రేటెడ్ ఉండి కాల్ మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వస్తున్నాడు. స్పీకింగ్ టు హిస్ వైఫ్ ఆన్ ద ఫోన్. దేని గురించి మాట్లాడుతుంటాడు? అదే అబౌట్ ద ఫైట్ దట్ హస్ హ్యాపెండ్ అట్ హోమ్. నీకు ఎంత ధైర్యం ఉంటే నా మీద చేయలేపుతా అని వీడు అంటాడు. మరి నువ్వు చేసింది ఏంది? ఎంత ధైర్యం అంటే నా మీదే చేయలేపుతావే. అంటే ఆమంట నేను మొగుడు నువ్వు మొగుడువా? ఓ విజ్ఞప్తి వదిలి ఇలాంటివి వదిలితే ప్రిపేర్డ్గా ఉంటాం. కట్ చేస్తే క్యాఫేలో కూర్చున్నాడు. కట్స్ ద కాల్ అండ్ సిట్స్. ఓకే వెయిటర్ గారు వచ్చి అడగాలి లాలే ఏ వాడెందుకు అడుగుతాడు అది? ఆడు ఉండొచ్చు, ఇప్పుడు వాడు వాళ్ళ మధ్యలో రావాలంటే వాడు ఇట్లాంటి ఉండాలి. అట్లాంటోడే కానీ గాల్లాలే అట్లా కాకుండా సంథింగ్ లైక్ క్యా గాల్లాలే శర్మారే క్యా అని అడగాలి ఉల్టా. అదే
చాలా షమారే దాని గురించి ఏమన్నా వేరే దాని గురించి ఎక్దమ్ గాలి లాలో జతా టైప్ లో క్యామరా సార్. ఇంకోటి వీడి ఇక్కడికి రెగ్యులర్ ఉండాలి, రెగ్యులర్ కదా వాడు. అది కాబట్టి ఇంకేదన్నా. అందుకే అట్లా అంటున్నా, ఇప్పుడు రెగ్యులర్ కాబట్టి వాడు తెలిసినోడే ఉంటాడు కదా, సో సడన్ గా అడుగుతుండే ఈరోజు. అదే అదే సరే ఇది ఒకటి డైలాగ్ ప్రస్తుతానికైతే లైన్ ఆర్డర్ కి అయితే ఓకే ఓకే. నెక్స్ట్ రిమార్క్ అబౌట్ హిస్ రెడ్ చీక్ అండ్ విజయ్ ఆర్డర్స్ కాఫీ. వాడి కోపంగా అంగ్రేజ్ లో వాడు ఉంటాడు కదరా, అంగ్రేజ్ లో కారే మేరకు మారుతా. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ వి నీడ్. వెయిటర్ కాదు, విజయ్. సో విజయ్ ఆర్డర్స్ అ కాఫీ ఇన్ ఫ్రస్ట్రేషన్ ఆఫ్టర్ షోయింగ్ హిమ్ అవే. అంతే కదా, కాఫీ పట్టుకురా ఫస్ట్ అని తిడతాడు. తిట్టంగానే వాడు వెళ్తాడు, సడన్ గా ఎర్త్క్వేక్ వస్తుందా. వాడు ఒకటి అనుకోవాలి లోపల, మనసులో కూడా అనుకోవాలి, నీ అమ్మ ఏదో బతుకు ఇది అసలు ఇప్పటికిప్పుడు భూకంపం వచ్చి నేను పోతే బాగుండు. కాదు భయ్యా, ఇప్పుడు ఇది ఉంది కదా, వాడు వైఫ్ తో మాట్లాడకుండా వస్తేనే బాగుంటది. ఇక్కడ కాల్ ఇప్పుడు మళ్ళీ కాల్ చేయాలి, ఇక్కడ కాల్ చేస్తుంటే కట్ చేస్తాడు. కట్ చేస్తూ వీళ్ళు టెల్ దట్ డైలాగ్. వెయిటర్ గారు కూడా ఈ డైలాగ్ ని ఓ మూహే ఇంకేదన్నా అలా Rishabh is like 101% into this. Punchline max. Come on. ఏమంటాడు ఇక్కడ, మళ్ళీ కాల్ చేస్తుంది. కాల్ చేస్తుంటే కట్ చేస్తూ he keeps cutting the call and thinks wishes. ఎట్లా అంటే దీంతో బతికే వాళ్ళు భూకంపం వచ్చి చచ్చిపోతే బయలు ఆ టైప్ లేదన్నా. అప్పుడే ఇట్లా పిడుగు పడతాడు, తడేయాలని మొత్తం టేబుల్ కప్స్ అన్ని షేక్ అయితే. కటింగ్ ద కాల్ అండ్ విషెస్ దట్ he rather die in an earthquake than live with her. ఇప్పుడు ఎత్తుకోకి వస్తే వాడు వెయిటర్ పక్కన వెయిటర్ గటరే and the floor and tables rumble. The waiter who overhears that सामान है कि क्या है అంతే. వీడు చాలా ప్రౌడ్ ఫీల్ అవుతాడు. ఏగా उसको समझा है घर पे. तेरे को इस मालूम अमन, అది మొత్తం హిందీ అయిపోతుంది. అవునవును, తెలుగు నీకే తెలుస్తుంది. వెయిటర్ తో హిందీలో మాట్లాడతాడు బ్రో, వేదంతా తెలుగులోనే. ఓకే సింపుల్ లెట్స్ జస్ట్ కట్ ఇట్. ఏమి మూహే గట్టరే అన్నట్టు అంటే తూ పేలే కాఫీ లారేచా. ప్రౌడ్ ఫీల్ అవుతాడు అని ఫీల్ అవుతాడు. కట్ చేస్తే వెయిట్ చేస్తున్నాడు, కాఫీ వస్తుంది. అంతే కదా, చాయ్ ఆర్డర్స్ కాఫీ శకుంతల పట్టుకురమ్మంది. నేను అదే అంటలేదు నిన్ను ఇందాక, అంటే షాక్ అవుతుంది కదా అన్నావు కదా నువ్వే. ఏమని? నేను కాఫీ వచ్చి పడుతుంది, థ్యాంక్ యూ అని చెప్పి పైన చూస్తే నీకు కాఫీ కావాలరా అని శకుంతల ఫస్ట్. అంతే. ఇప్పుడు అయితే అర్థం చేయట్లేదు, ఇప్పుడు ఎత్తుకోకి వచ్చింది అందరు అట్లే కూర్చోన్నారా? పారిపోయినరు, వీడు ఒక్కడే కూర్చున్నాడు. అప్పుడు వచ్చాను ప్రౌడ్ ఫీల్ ఓకే అరే అన్న జావో అన్న గడుపు జావో అంటే మేము నైజాతు. అదే అట్లా ఎవ్రీబడి ఎస్కేప్స్ బట్ విజయ్ స్టేస్ పుట్. నేను ఎక్కడ పోనురా, నాకు ఇక్కడ ఇదే మంచి, నేను ఇంటికి సస్తే పోను అని చెప్పగానే సస్తే నువ్వే అన్నట్టు తిని రావాలి బేసిక్ గా. With that dialogue cue that he says to this waiter, in response Shakuntala comes. కానీ ఇప్పుడు ఆ శకుంతల షాక్ అయ్యేది ఏం లేదా? నాకు అదే అర్థం కాలేదు. షాక్ చేద్దామంటావు ఈ వైఫ్స్ కదా అన్నావు. వైఫ్స్ వచ్చినప్పుడు వాళ్ళు డిస్కవర్ చేస్తున్నారు వీడు ఉన్నాడు అని. అరే చంపేసిన హైదరాబాద్ ఈడెట్లో వచ్చిండు మళ్ళా అని ఆమె దీంట్లో ఉండాలి కదా శకుంతల. తన షాక్ అయిపోయిన తర్వాత కూడా వస్తే ఓకే కదా. లైక్ కానీ మనకి ఫన్ అక్కడే ఉంది కదా.
అట్లా అంటే ఉంచుదాము, షాక్ అవ్వడం ఉంచుదాం, ఓకే. అట్లేం లేదు. వేస్ట్ అయిపోయి ఇక్కడనే ఉంటాను, ఏమో ఇంటికి వెళ్తే దాన్ని ఫేస్ చేయాలి, దానికంటే ఇక్కడనే ఉండడం బెటర్ అని మీరు అనుకుని కూర్చుంటాడు. అయిందా? కూర్చున్న తర్వాత సడన్ గా పైకెత్తి చూస్తే షాక్ అవుతాడు. ఏంద్రా భయ్య అని చెప్పి పైకెత్తి చూస్తే అక్కడ ఆమె కూడా వీళ్ళు ఫేస్ చేసి షాక్ అవుతుంది. నీ అమ్మ వినేసింది ఎందుకు కుంపలు అనుకుంటా ఇప్పుడు అని వీడు అనుకుంటున్నాడు మనసులో. అప్పుడు ఆమె అంటది, నీ అమ్మ వీడు బతికేళ్ళు ఆమె అనుకున్నాను. ఆమె పరిగెట్టుకుంటూ వస్తుంది, ఏ క్యాగర్రా ఎట్లున్నారా నా బతికెట్లున్నారా అని పరిగెట్టుకుంటుంది. బతుకున్నాడేంది ఇప్పుడే కదా ఇంటికి వెళ్ళి వచ్చినా అని వీడు అంటాడు. నువ్వేంది బట్టలు వేసుకున్నావు అట్లా ఆ చుట్టేంది కానీ నాకు షాక్ ఏమో ఏడున్నాడా మరి. ఆమె చూసి షాక్ అవ్వడం, ఒక షార్ట్ పెడితే ఎంత చిన్నదైనా కూడా పెడితే బెటర్. సో నేను అదే అంటున్నా, వాళ్ళ ఎంట్రీ విల్ బీ ఫ్రమ్ ద డోర్ ఓన్లీ. అయితే అవసరం లేదు, ఏడకెళ్ళన్నా ఉండొచ్చు కదా. ఇప్పుడు షార్ట్ ఊడి పడుతుందా బ్రో? అది నాకు అదే తన ఎంట్రీ నేను అందుకే కట్ ఇట్ కాఫీ తెచ్చి ఆమె ఉంది. ఇప్పటి వరకు లేని లాజిక్ ఆమె ఎంట్రీలో వచ్చిందా లాజిక్ నాకు అర్థం కాదు. ఇప్పుడే లాజిక్. సరే ఇప్పుడు ఒక షార్ట్ వేయాలి మనం ఫస్ట్, బయట ఏదో మీటియర్ పోతున్నట్టు అది ప్రౌడ్ ఎవ్రీబడి ఎస్కేప్, విజయ్ స్టేస్ పుట్. అందరు బయట ఉరుకుతున్నప్పుడు ఉరికే షాట్ లో ఓవర్ హిస్ హెడ్ మీటియర్ ప్రాసెస్ falls onto earth. Okay, suddenly the entire place feels deserted, except ఫ్యాంటసికల్ ఉంది for the waiter and fun and fantasy. No, tell me this thing. Shakuntala is left by what reason? Leaves him by leave name murder చేస్తుందా? because gambling అన్ని then we'll do one thing bro. మర్డర్ చేసి తను కాఫీ తాగడానికి ఇక్కడికి వస్తే, అరే తు ఇద్దరు క్యా కర్ రా రే, అభి తెరుకో మారా తు నై మారా, అదే అంటున్నా. అంతే నేనేమన్నా ఇందాక అంటే వీడు ఫస్ట్ తలెత్తుతాడు రా, ఎత్తినప్పుడు షేక్ అవుతాడు, ఇదేందిరా ఇప్పుడే కదా ఇంటి నుంచి వచ్చినావు నువ్వేంది ఇక్కడ అని వాడు షాక్ అవుతాడు. ఇప్పుడు శకుంతల వాయిస్ ని కట్ చేసి శకుంతల వైపు కట్ చేస్తే ఆమె నేను ఇప్పుడే నేను చంపినా కదరా, నువ్వు బతికెట్లున్నావు అని అంటది. అన్నప్పుడు నీ అమ్మ షీల్ కమ్ పౌన్సింగ్ టువర్డ్స్. ఇది వీడి షాక్ ఓకే, ఐ మీన్ శకుంతల షాక్ ఓకే, వీడి షాక్ ఇంటికి రావడం దట్ పార్ట్ ఇప్పుడే కదా ఫోన్ మాట్లాడుతుంది, అప్పుడే they're not the same wives, no? వాడికి తెలియదు కదా విషయం. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు వాళ్ళు డిస్కవర్ చేస్తాడు నీ అమ్మ ఇది నా వైఫ్ కాదు అని. సో ఇప్పుడు ఆమె ప్రిజన్ లో ఇప్పుడు కాఫీ అవి తాగుతారా, టీ కాఫీ? సో మా కుక్ టైప్ ఉండొచ్చేమో, ఆమె కూడా ఇట్లా కాఫీ తీసుకొని వెళ్తుంది ఆమె కోసం. ఆమె ఇప్పుడు అయింది, సీన్ అంతా అయింది, ఆమె బయటకు వచ్చింది, క్యాఫేలో ఉంది డైరెక్ట్. అదే ఒక స్క్రీన్ పాస్ అయింది, బయటకు వచ్చి కాఫీ పెట్టినప్పుడు వీడి దగ్గర పెడుతుంది, అట్లా పెడతాం. సో అట్లా చేయాలంటే వీ హావ్ టు కంప్లీట్లీ వీడు కూర్చుని వెయిట్. షాక్ అవ్వాలి కదా ఫస్ట్, బయటకు వచ్చేసిన ప్రిజన్ బయటకు వచ్చిన షాక్ అవ్వాలి ఫస్ట్, దాని తర్వాత వీడేంది ఇక్కడ ఉన్నాడు. ఎగ్జాక్ట్లీ. సో ఆ యాంగిల్ వెళ్దామా లేకపోతే ఆ ఫ్యాంటసీ యాంగిల్ లోనే వెళ్ళిపోదామా? ఫ్యాంటసీ వెళ్తే బెటర్, ఎందుకంటే అందరికి మనం అది అదే వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఒక్కొక్కటి. అందుకనే ఏమంటున్నా అంటే ప్రతి ఎంట్రీ ఎట్లా చేస్తారంటే, ప్రతి ఎంట్రీ ఇట్లా ఇప్పుడు ఒక స్క్రీన్ ఉంది అనుకోరా, స్క్రీన్ అంటే ఒక ఇట్లా ఇల్యూమినేట్ అయితే దాని నుంచి ఎంట్రీ చేసిర్రు. ఇది కాఫీ పట్టుకుని బయటకు వచ్చింది శకుంతల, ర్యాండమ్ గా ఇలా బయటకు వచ్చి చూస్తే అటు ఇటు చూస్తే ముందు చూస్తే వాడు ఉన్నాడు. రియాక్షన్ అంతే. రియాక్షన్ అయిన తర్వాత వాడిని చూసినాక లోపల నుంచి ఏమో వచ్చేసి కాఫీ పడి నువ్వు ఇంకా బతికే ఉన్నావా అని చెప్పి పట్టుకొని ముడతాడు దాని మీద. ఏంది ఏం చేస్తున్నావు, ఈ బట్టలు ఏంది, నువ్వేంది ఇట్లా అని వాడు స్ట్రైక్ అవుతుంటాడు. అట్లా ఆమె ఓకే. ఇప్పుడు ఏముంది నెక్స్ట్ ఆమె కిచెన్ లోకి వెళ్ళి బయటకు రాని, అట్లా నీకు అర్థమైందా? వన్ ఆఫ్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి బయటకు వస్తున్నారు. వాళ్ళ క్యూ ఎప్పుడైతే పడుతుందో అప్పుడు బయటకు వస్తున్నారు ఆ పలానా పాయింట్ కి. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా రావాలంటే బయట కారాగాలి భయ భూకంపం వచ్చిందని చెప్పేసి వానపడడం స్టార్ట్ అయితే ఆమె రిచ్ కదా, రిచ్ కార్ ఇట్లా భూకంపం వచ్చి ప్రతిసారి. సో ప్రతి ట్రాన్సిషన్ కి మనం ఒక రంబుల్ పెడతాం, అర్థమైందా? మేక్ సెన్స్. సో ఫస్ట్ ట్రాన్సిషన్ కి శకుంతలకి వచ్చింది పాయింట్ అన్నప్పుడు మళ్ళీ షేక్ అవుతుంది, డబుల్ వస్తుంది, అప్పుడు ఆ మధ్య వస్తుంది.
సెకండ్ ఆమె వస్తాయి, మళ్ళీ పెద్ద రంపలేనప్పుడు మూడో ఆమె వస్తుంది. కానీ ముగ్గురు ఉండాలి అన్నీ. ముగ్గురు ఉండాలి. ముగ్గురు వస్తారా? కానీ ముగ్గురు వస్తారు అక్కడికి. ఇప్పుడు సపోజ్ ఆమె కూడా రిచ్ ఆమె ఏడికో వెళ్తుంది, ఏదో అయిపోయింది అన్నోమలీ అయింది, ఆవిడ ఏడికి వచ్చి ఆగినారు తెలియదు, కారు ఉగుతుంది, కారు వచ్చేసి పడేమని పడుతుంది కేఫేలా, అట్లా కూడా బయటకు వచ్చి ఇట్లా ఆ గుద్దేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ తోటి వీళ్ళు ముగ్గురు బేసిక్ తిరిగి చూస్తే తను రాధికక్క మాదిరి ఒక ఎంట్రెన్స్, స్లో మోషన్ స్లో మోషన్. సో ఇప్పుడు ఏమంటున్నా అంటే, ఇప్పుడు వీళ్ళు రెజల్యూషన్ అవ్వినాక ఒకటి తర్వాత ఒకరు వస్తలేరు, రెజల్యూషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఎంట్రీలే 3 ఎంట్రీ. శకుంతల ఫస్ట్ వచ్చింది, ఇట్లా పైన పడుతుంటే అప్పుడు మళ్ళీ షేక్ అయింది, గ్రౌండ్ మళ్ళీ షేక్ అయింది. సడన్ గా స్కిప్ అవుతాడు, మిస్ అవుతాడు, కత్తిపోటు మిస్ అవుతాడు. మిస్ అవ్వగానే అక్కడ పోయి నిల్చుంటాడు, ఏం చేస్తున్నావు అన్నప్పుడు మళ్ళీ గ్రౌండ్ షేక్ అవుతుంది. మెల్లగా చూస్తే ఇంకొక ఆమె వస్తుంది, ఏ ఆగా ఒకేసారి వద్దు ఎంట్రెన్స్. అదే అంటున్నా నేను, సెకండ్ ఆమె వచ్చింది, చూసింది, రియాక్ట్ అయింది వన్. దాని తర్వాత ఈమె కొట్టబోతున్నప్పుడు అదే ఆ కత్తి అందుకో కొడబోతుంది, మళ్ళీ చంపైపోతుంటే, కానీ కాన్వర్సేషన్ అవుతున్నప్పుడు అదే అంటున్నా, కాన్వర్సేషన్ ముగ్గురు ఉన్నప్పుడే అవ్వాలి. అప్పుడే కదా తెలిసేది కాంటెక్స్ట్. ఇప్పుడు ఫస్ట్ ఆమె కాంటెక్స్ట్, సెకండ్ ఆమె తెలియాలంటే ఇట్లా బ్యాక్ టు బ్యాక్ ఇద్దాం. ముగ్గురు వచ్చేసిన తర్వాత ఇప్పుడు సీన్ స్టార్ట్ అయింది. ఏంది ఇది అసలు, ఏం జరుగుతుంది అని అన్నప్పుడు అప్పుడు ఇది నాకు నిన్ను చంపే అవకాశం మళ్ళీ ఇవ్వడానికి జరిగింది రానా అంటది అట్లా. సో ముగ్గురు ఎంట్రీలు ఫట్ ఫట్ మనం రాసేద్దాం, 1 by 1 ముగ్గురు ఎంట్రీ ఇచ్చిండ్రు. సెకండ్ ఆమెది కూడా ఏమన్నా క్రేజీ ఉంటే బాగుంటది భయ. అట్లా సెకండ్ ఆమెది ఏంది, వాట్ వాజ్ ఇట్, కిచెన్ నుంచి అనుకున్నాం, కానీ సెకండ్ ఎక్స్ట్రీమ్లీ సెల్ఫ్లెస్. సెకండ్ ఆమెది పిల్లలు ఉన్నారు, సెల్ఫ్లెస్ అంటే సెల్ఫ్ కేర్ టేకర్, సోల్ కేర్ టేకర్. వాడు, ఆమె సెల్ఫ్లెస్ కాదు, వాడు సెల్ఫ్లెస్ అవుతాడు, అయిపోయినాడు. బట్ స్టిల్ షీ ఈస్ ఫ్రస్ట్రేటెడ్. షీ ఈస్ ఫ్రస్ట్రేటెడ్. సో ఆమె ఎంట్రీ యూనిక్ ఉంటే బాగుంటది. మూడో ఆమె ఎంట్రీ కరెక్ట్ ఉంది, ఫస్ట్ ఆమె ఎంట్రీ కరెక్ట్ ఉంది, ఆమె జైలు నుంచి వస్తుంది కాబట్టి. సెకండ్ ఆమెకి ఒక యూనిక్ ఎంట్రీ ఉంటే సెట్ అయిపోతుంది. సో లెట్స్ జస్ట్ థింక్ అబౌట్ వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ దిస్ గై బికమ్స్ అ సెయింట్ టు దిస్ ఫ్యామిలీ. సో ఇప్పుడు ఆమె పిల్లల వెనకాల పరిగెడుతుంది అనుకో, ఫుట్బాల్ తినిపించడానికి. తిన్నాను, ఒక ముద్ద తిన్నాను, అది ఇది అట్లా. షీల్ కమ్ విత్ హర్ కిడ్స్ బ్రో. అదే వద్దు, కిడ్స్ వద్దు, పిల్లోడే ఎత్తుకుంటూ వస్తుంది. నాలా బుజ్జి కాదు, తినొచ్చి మా బాబు కనిపించలేదండి అని చెప్పి నువ్వేంట్రా ఇక్కడ పోయావు కదా. అదే నేను ఎక్కడికి వచ్చాను సార్, మా బాగా అనిపిస్తలేడు అన్న దీంట్లో. సో షీ లాస్ట్ విజయ్ బేసికలీ భయ్యా మా పిల్లలు చూసి పట్టించుకోలే, ఇప్పుడు తీసుకోవడానికి వచ్చినావా డైరెక్ట్ ఆమె కూడా అప్పుడే వేరే అమ్మాయి. సో ఈ ముగ్గురు వేరే వేరే పీపుల్ వైఫ్స్, వేరే వేరే వీడి వైఫ్స్ డిఫరెంట్ టైమ్ లైన్స్. వాళ్ళు అన్నిట్లో స్క్రూ అప్ చేసినట్టు, ఆ 3 స్క్రూ అప్స్ ఈయన కళ్ళ ముందు వస్తున్నాయి. క్రిస్మస్ క్యారల్ ఇది అంతే బేసిక్ గా. పెడదాం మనం కూడా ఫెస్టివల్, దసరా, సంక్రాంతి, దివాళీకి వస్తున్నాం, దివాళీకి వస్తున్నాం, ఓనంకి వస్తున్నాం, ఉగాదికి వస్తున్నాం అని పెట్టచ్చు. ట్రెండింగ్ ఉంది కాబట్టి. ప్లస్ ఉగాది పచ్చడి కూడా, ఉగాది పచ్చడిలో అన్ని ఫ్లేవర్లు ఉంటాయి. ఉగాది పచ్చడి కూడా పెట్టచ్చు. పచ్చడిలో డిఫరెంట్ ఎలిమెంట్స్. న్యూ ఇయర్ న్యూ విజయ్. విద్య 1 enters and Vidya is 2 about to stab Vijay. అది ఫస్ట్. ఓకే, సెకండ్ విద్య 2 enters in search of her kids and taps Vijay's shoulder and asks him. Okay, Vidya 3 enters with a bang. Rolls Royce cafe lo car వెళ్ళిపోవాలి bro. Rolls Royce వచ్చి crashes into the cafe, startling all 3 of them. Sci-fi drama ne ఇది actually.
ఓకే యా అంటే దీని మన రూల్సే కదా, ఇంకా ఏదో అయింది దానివల్ల పోర్టల్స్ ఓపెన్ అయినాయి చెప్పుకొని చేసేయడమే. ఇప్పుడు ఈ పోర్టల్ కూడా వీళ్ళు ఓపెన్ చేసి డాక్టర్ స్ట్రేంజ్ ఓపెన్ చేసి పొస్సో పడుతుంది అందుకే స్టార్ట్లింగ్ దేమ్ ఆల్ నౌ ద కాన్వర్సేషన్ బిట్వీన్ ద త్రీ. ఇప్పుడు వెయిటర్ గాడికి ఒక డైలాగ్ పడాలి బ్రో, వీళ్ళు ముగ్గురు వచ్చి వదులుతూ ఉంటారు వెయిటర్ గాడి తోటి, ఇట్ షుడ్ బికమ్ కామ్. సో అందుకే నేను స్టార్టింగ్ లో వీడు సంథింగ్ ఏదన్నా చాయ్ గురించి కానీ ఏదన్నా అడిగితే అక్కడ సెటప్ ఇస్తే పే ఆఫ్ ఇక్కడ పడిద్ది. బట్ ఇఫ్ యూ టాక్స్ అబౌట్ చీకా అదేమన్నా గాల్లాలు ఆ టైప్ అంటే పే ఆఫ్ అవ్వదు ఇక్కడ. ఎందుకు చాయ్ టైం ఉంది? ఇప్పుడు వీడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాస్ట్ సంథింగ్ బ్రో బేజా ఫ్రైయో ఏదో పట్టరమ్మంటాడు, వాడు పోతాడు, పోయి వీళ్ళందరూ వచ్చి వీని మీద వదులుతుంటే ఈ కాన్వర్సేషన్ మధ్యలో వాడికి అసలు లీస్ట్ ఇంట్రెస్ట్ వచ్చి లేలో బేజా ఫ్రై అవుతున్నప్పుడు వాడు అట్లా రియాక్ట్ అవుతాడు. నీ కార్ వచ్చేసింది కెఫే లోపలికి, వాడు కూడా కొంచెం షాక్ లోనే ఉంటాడు. వాడు బేజా ఫ్రై పట్టుకుంటాడు, నిజంగానే బేజా ఫ్రై ఉంటుంది అట్లా ఉండాలి. వాడు బేజా ఫ్రై అయినోడు బేజా ఫ్రై పట్టుకొని ఉన్నాడు, సార్ ఆప్కా బేజా ఫ్రై అంటే వాడు షాక్ లోనే అది కూడా పెడదాం, గాల్లాలు పెట్టి వాడిని అడుగుతాడు ఆర్డర్స్ బేజా ఫ్రై అని పెట్టేద్దాం, బేజా ఫ్రై రోటీ. ఏడుంది ఇక్కడ సెకండ్ పాయింట్ ఆర్డర్స్ చాయ్ ఉంది, చాయ్ తీసేసి మరి ఇది ఏంది నిలోఫర్ కేఫే లాంటి కేఫే అంతే మళ్ళా ఆరోమలో పెట్టుకొని. ఇది ఓల్డ్ సిటీ కెఫేలు ఉంటాయి కదా అట్లాంటిది, చార్మినార్ మటన్ ఐటమ్స్ అన్ని దొరుకుతాయి కదా. ఆటమ్ లిఫ్ట్ వెళ్ళి అయితే బేజా ఫ్రై అయినాడు. ఈచ్ వైఫ్ రివీలింగ్ వై షీ is away from her husband and how Vijay is of their lives. నా ఫస్ట్ రియాక్షన్స్ అయిపోయినాయి కదా దీంట్లోనే, నేను ఓన్లీ పాయింట్స్ రాసిస్తున్నా. ఇక్కడ కాన్వర్సేషన్ ఇది సింగిల్ కాన్వర్సేషన్, దిస్ ఎంటైర్ వన్ కాన్వర్సేషన్ ఓన్లీ బిట్వీన్ ఆల్ ఆఫ్ దెమ్. సో అదే ఐమ్ థింకింగ్ హౌ టు డెల్వ్ ఇంటు దట్ కాన్వర్సేషన్. దట్ ఇన్ స్క్రీన్ ప్లే యూ థింక్. ఓకే సో యూ జస్ట్ దానికి వెళ్ళాలి అనేది మనం రాసుకుంటే ఎట్లా వెళ్తున్నాం ఏంది అని మనం స్క్రీన్ ప్లే లో రాసుకుంటూ వెళ్ళిపోవాలి, అంతే కదా. టెక్నికల్లీ దిస్ ఇస్ ద థింగ్. సో ముగ్గురు వాళ్ళ రీజన్ చెప్తుంటాడు, హీల్ స్టార్ట్ టు జస్టిఫై అబౌట్ జస్టిఫై స్క్రూయింగ్ అప్. విజయ్ tries to justify his side. Conclusion is while waiter is listening to all this with utmost interest. Well, the waiter takes notes and all. మనకి చదువుతా పని ఇంట్రెస్ట్, అందుకే వెయిటర్ వాడు పక్కన చిన్న నోట్బుక్ రాసుకుంటుంటాడు ఇట్లా. మధ్యలో ఒకటి పెడదాం బ్రో, వీడు ఎవరినో శకుంతలానే తిడతాడేమో, పళ్ళు అని పడుతుంది, ఓకే ఆడవాళ్ళతో ఇలా అని పెడతాం. Conclusion is that he still has a good life to get back to అని చెప్పి, provided he changes, provided he mends himself and adjusts in life accordingly. Finally he picks up, he calls his wife. Sorry Ra antara sorry. Oh, how about when this guy calls sorry Ra, tana call lone we can establish that she is talking to 3 of her husbands, because we also show that iddarki ok imbalance undi. That can give like, so వీడికి అర్థమవుతుంది, ఫోన్ ఆడ పాడేసి రోల్స్ రాసి వచ్చి పట్టుకొని అంత లేదు. బట్ వాడేందుకు వెళ్తాడు పట్టుకొని అంటే ఇంటికి వెళ్ళాలి కదా, వీడు వచ్చేసిందంటే వాళ్ళు కూడా వెళ్ళిపోయి ఉంటారు అట్లా అంటావా? ఓకే అర్థం, అది పెట్టచ్చు ఓకే, అది పెట్టి వీడు ఒక డైలాగ్, ఓకే వాళ్ళు వచ్చిర్రా అర్థమైందా మార్చుకుందామా అంతే. నీకు ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా నీకు అని స్టార్ట్ చేసినప్పుడు వీడు అంటాడు, నేను కూడా ఒకటి చెప్పాలి నీకు అన్నప్పుడు కట్ చేసేద్దాం అంతే, అక్కడ ఓపెన్ ఎండింగ్ కావాలి, ఏం చెప్తాను వదిలేసేద్దాం. యా నో సార్టెడ్ బ్రో. నైస్, చెప్పాలి.
నువ్వే చెప్పాలి. చెప్పు. ఇప్పుడే ఒక వింత విషయం జరిగింది విజయ్ అనగానే అవునా నాతో కూడా అని విజయ్ అంటాడు అంతేగా. బ్రో హౌ అబౌట్ టైటిల్ మా వింతగా వినుమా. 8 points వచ్చినాయిరా, నాట్ బ్యాడ్. చాలా తక్కువ బట్ కాన్వర్సేషన్స్ కాబట్టి మనకి అది మధ్యలో ఇదంతా ఓన్లీ ఎంట్రీ. 7th point ఒకటే మెయిన్ సీన్ మనకి. నీకు మధ్యలో 3 reactions కదా, రియాక్షన్స్ అండ్ 4, 5, ఎంట్రీ. 6 బట్ reactions. స్క్రీన్ టైం పరంగా చూసుకుంటే దట్ విల్ బి ఈజీలీ ఒక 10 30 minutes. seconds 45 seconds ఉంటుంది ఒక ఎంట్రీ. అంతే. ఒకటా వచ్చి నీకు స్లో మోషన్ లో కత్తి తీస్తే అన్నే 10 seconds ఎగిరి. నో ఫిల్మ్ మేకింగ్ గైస్, ఓన్లీ Screen స్క్రిప్ట్ writing. రైటింగ్. ఓకే గుడ్. We'll move on to the next segment guys, which is the screenplay. Okay, the end. అమ్మా పంచ్ లేకపోవడమే పంచ్ అంతే. అదే సాటిస్ఫై అయిపో. ఇంకో రీల్ దొరికింది కదా నీకు. Okay, we are moving on to the next segment guys. This is script reading. The reading. Okay, start. Let's go. Interior exterior cafe dusk. Vijay, you are Vijay by the way. No, I'm not Vijay. You are a protagonist. Reading is the lo guest. na. Okay. Guest is the protagonist. Interior exterior cafe dusk. Vijay, 43 years old, enters the cafe frustrated. He is speaking on his phone loudly with his wife, Vidya. Vijay. నీకెంత ధైర్యం ఉంటే నా మీదే చేయలేపుతావే. నువ్వు చేసిన పనికి చేయలేవక ఇంకేం లేస్తుంది. పేకాటలా మొత్తం పైసలు నాశనం చేసినావు. మొగుడిని నేనా నువ్వా? నా ఇష్టం వచ్చింది నేను చేస్తా. నువ్వు ఉంటా అంటే ఉండు, లేకపోతే పీకు, నాగేంది. He cuts the call abruptly and sits down. A waiter approaches him. क्या साहब क्या हाल है? He looks at Vijay's face. मस्त जोश में दिख रहे. गाल भी लाल है. भाभी पप्पी दी है क्या? ए जाके ब्रेजा फिर आ रहे तू, चुपचाप, भूख लग रहा. ठीक है. काहे को भटक रहे फालतू में? 2 minutes. He holds his head and his wife calls him again. He cuts the call and says out loud. దీంతో బడుకుడు కన్నా ఏ భూకంపంలోనో సునామీలోనో సావుడు బెటర్. మళ్ళీ దీంతో బతుకుడు కంటే ఏ భూకంపంలోనో సునామీలోనో సావుడు బెటర్. Suddenly a thunder strikes. The earth starts to tremble and the tables begin to vibrate haphazardly. As the man nearby starts running for his life, रैंडम मैन वो मुंह है कि क्या है रे इसका. the entire cafe panics and runs away. A meteor shower is above his head and it falls onto the road, making a huge impact. Vijay too panics for a moment, but when he sees his wife's call again, he cuts the call and sits down, deciding not to go home. The waiter casually comes out during all the commotion as if nothing is bothering him. Sir, भेजा फ्राई spicy हो ना कि फीका चलता? ఫుల్ మిర్చి డాల్ రే తూ. The waiter turns around to go back inside and flicks the chef's hat off a person who is running out of the cafe. Interior cafe moments later. Vijay is idly sitting at the table near a crack on the ground. He gets a voice note. విద్య ఉన్నావా పోయినావా, ఉంటే ఇంటికి మాత్రం రాకు. Vijay gets frustrated. ఛీ అమ్మ, నువ్వు పోతే బాగుండే ఫస్ట్. Suddenly a portal opens up and a woman who looks like his wife exits out of it, holding a tea glass in her hand. She is in a prisoner's attire. She steps out and wonders where she is in awe. Suddenly Vijay looks up and spots her. ఏ నువ్వేంది ఇక్కడ ఉన్నావు? ఆ బట్టలేంది? కొంచెం గట్టిగా మాట్లాడు. ఏంది పక్కన ఉన్న ఆడేయడం ఉందా? ఓకే. ఏ నువ్వేంది ఇక్కడ ఉన్నావు? ఆ బట్టలేంది? Vidya one looks towards him and suddenly gets angry. నువ్వు ఇంకా బతికే ఉన్నవారా లంగానాయలా. The waiter suddenly విజయ్ చేసిరు కదా. the waiter suddenly comes out. अरे भाभी जी आप भी आए? आपको भी होना भेजा फ्राई? ఏ కోనే రే తూ, मेरे को उसका भेजा होना. She takes the knife from the waiter's belt and pushes him. She storms towards Vijay. Vijay suddenly panics and tries to escape by stepping back. She leaps towards him and is about to stab him when suddenly another earthquake saves him. ఏ
మరి కొట్టినందుకు చంపేస్తావా ఏంది? బోత్ ఆఫ్ దెమ్ బ్యాటిల్ విత్ ఈచ్ అదర్ వెన్ సడన్లీ మీరెవరైనా నా బాబుని చూసారా? బోత్ విజయ్ అండ్ విద్య టర్న్ టువర్డ్స్ హర్ అండ్ ఆల్ త్రీ ఆఫ్ దెమ్ లుక్ ఇన్ షాక్ అట్ ఈచ్ అదర్. షీ హోల్డ్స్ విజయ్స్ కాలర్. రేయ్, సన్యాసం పుచ్చుకుంటా అని వెళ్ళిపోయినోడివి, ఇన్నేళ్ల తర్వాత నీకు పిల్లలు కావాల్సి వచ్చిందిరా? ఎక్కడున్నారా పిల్లలు చెప్పు. విజయ్ హూ ఇస్ ఎక్స్ట్రీమ్లీ కన్ఫ్యూజ్డ్. ఏ, పిల్లలు నీతో ఇంట్లో ఉంటారు కదే, ఇక్కడ ఎందుకు వస్తారు? విద్య 1 లుక్స్ అట్ విద్య 2. ఏ ఎవరితివే నువ్వు? అచ్చా నా లెక్కనే ఉన్నావు. అసలు టర్న్స్ టు విజయ్, అసలు నువ్వెట్లా బతుకున్నావు? అసలు ఏం జరుగుతుంది? మీరిద్దరు ఎట్లుర్రు ఇడ? Both Vidyas look at each other when suddenly a Rolls Royce falls from the sky and onto the cafe. Vidya 3 exits from the vehicle. She is posh and rich. She takes out her sunglasses. What the? Vijay looks at the three women. ఏంది, ముగ్గురా? Interior cafe moments later. All four of them are gathered around the table. Vidya 3, being a bit high class, makes the waiter clean the chair and place a cloth on it before taking a seat. The others observe this. Vijay is holding his head. అసలు మీరెవరు, ఎందుకు వచ్చిర్రు, ఏం జరుగుతుంది ఇక్కడ? సార్, దేవుడు మిమ్మల్ని వేసుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యింది అనుకుంటా సార్. సడన్లీ దెర్ ఇస్ ఎ పాజ్. విద్యా 3 ఈస్ కనెక్టింగ్ ద డాట్స్. షీ టర్న్స్ టువర్డ్స్ అదర్ విద్యాస్. ఈరోజు డేట్ ఎంత? వెయిటర్ 29 February. విద్యా 3 గెట్స్ షాక్డ్, డస్ నాట్ రెస్పాండ్. విద్యా 1 రియలైజెస్ సంథింగ్. రేయ్, ఇదే రోజు నిన్ను వేసేసినారా, మళ్ళీ ఇదే రోజు నిన్ను చంపనికే ఆ దేవుడు ప్లాన్ చేసిండు. గాడ్ ఇస్ గ్రేట్. ఈరా కత్తి. విజయ్ హైడ్స్ బిహైండ్ విద్యా 2. హే హే, ఏందమ్మా, నన్ను చంపేంత పాపం ఏం చేసినా నేను నీకు? ఏం చేసినావా? నీకే సంపాదించడం చేత కాదంటే నేను ఇల్లు తిరిగి కూడబెట్టిన పైసలు కూడా నువ్వు నీ దరిద్రపు జువాలో పోగొట్టినావు కదరా. ఆఖరికి మన కొడుకుని కూడా పొట్టన పెట్టుకున్నోడిని ఇంకేం చేయాలి మరి? She plunges the knife onto the table and sobs. She slumps down. ఒక్క రోజైనా నీ గురించి కాకుండా పక్కనోళ్ళ గురించి ఆలోచించుంటే. She lets go of the knife. The focus shifts from the knife to Vidya 2. ఆ సరదా కూడా తీరిందిలే తనకి. She gestures Vijay to come forward and stop hiding behind her. He comes to the front like a little kid being scolded. Vidya 2, 29 February. నాకు నా పిల్లాడికి జీవితాంతం గుర్తుండిపోయే రోజు. మా ఆయన మమ్మల్ని కాదని ఏదో లోకాన్ని ఉద్ధరిద్దాం అన్న మా ఆయన మమ్మల్ని కాదని ఏదో లోకాన్ని ఉద్ధరిద్దాం అని ఆస్తి అంతా దానం చేసి సన్యాసం పట్టిండు. నీ విషయంలో అయినా నా విషయంలో అయినా ఆఖరికి బాధపడింది మనమే. విజయ్ సడన్లీ గెట్స్ హిస్ ఫుటింగ్ బ్యాక్. అసలు మీ ప్రాబ్లం నేనని మీరు అనుకుంటున్నారు కానీ కాదు, డబ్బు. మీకు డబ్బు సరిపోలేదు. నీకు డబ్బు సరిపోలేదు, నీకు డబ్బు మిగిల్చలేదు. అవే డబ్బులు కనుక మీ దగ్గర సరిపడా ఉండుంటే నా అవసరం ఉండేదే కాదు. సడన్లీ ద రోల్స్ రాయ్స్ అన్లాక్స్. దే టర్న్ టువర్డ్స్ విద్యా 3. మరి నా సంగతి ఏంటి? నా లైఫ్లో నువ్వు ఉన్నదానికంటే 100 రెట్లు డబ్బు సంపాదించావు, అడిగిందంతా ఇచ్చావు, మాకు అన్నీ ఇచ్చావు, కానీ నువ్వే లేకుండా పోయావు. అంటే చచ్చిపోయినా? కాదు, అదే డబ్బు నిన్ను కరప్ట్ చేసి నిన్ను మా నుండి దూరం అయ్యేలా చేసింది. విజయ్ అగైన్ గెట్స్ ఎ కాల్ విచ్ హీ కట్స్. విద్యా 3 నోటిసెస్ దిస్. విద్యా 3, ఇక్కడ ఒకటి గమనించావా? మా అందరి లైఫ్లో ఒకటి కామన్. విద్యా 1, నా లైఫ్లో నిన్ను చంపేసిన. విద్యా 2, నన్ను కాదని వెళ్ళిపోయావు. విద్యా 3, నువ్వు వద్దని నేనే వదిలేసా. విజయ్ ఇస్ పజిల్డ్. ఇప్పుడు నాకెందుకు చెప్తుర్రు ఇదంతా? Again he gets the call, again he cuts it. Vidya 3 notices this again. ఒక విద్య అయినా సంతోషంగా ఉండాలి కాబట్టి విజయ్ ఫీల్స్ ఇంట్రోస్పెక్టివ్. హీ థింక్స్ ఫర్ ఎ మూమెంట్. అంటే ఇప్పుడు డబ్బులు పోగొట్టుకున్న ప్రాబ్లమే, దానం చేసిన ప్రాబ్లమే, ఎక్కువ ఉన్న ప్రాబ్లమే, మరి ఏం చేయమంటారు? నువ్వేం చేయకరా. సరే, నువ్వేం చేయకరా, నేనే నిన్ను పొడి చేస్తా. నువ్వు కత్తి అక్క. విద్యా 2 స్టాప్ సార్. విద్యా 3, ఇక్కడ డబ్బులు సమస్య కాదు. నువ్వు నీ గురించి, నీ వ్యసనాలు, నీ కోరికల గురించే కాకుండా నీ కుటుంబం గురించి కూడా ఆలోచించినప్పుడు అన్నీ బాగుపడతాయి. విజయ్ లుక్స్ ఆన్ అండ్ స్లోలీ ఆల్ 3 of the Vidya's face fade away. The waiter who is standing behind them. Sir, भेजा फ्राई लाना नहीं तो हो गया.
Vijay looks down, walks out of the cafe and picks up the phone. హలో విద్య సారీ. చేసిందంతా చేసి ఇప్పుడు సారీ చెప్తావేంది? సారీ లేదు గీరి లేదు, నువ్వు ఇంటికి రా ముందు. సరే వస్తున్నా. He cuts the call and walks on the road, full of cracks and chaos. Fade out. Okay. Not bad. వచ్చిన టాపిక్ తోని మేము ఏదో సర్దిద్దుకొని ఒక కొలుక్కి తెచ్చినాం కాబట్టి ఇట్స్ ఫైన్. మేబీ ఇట్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ ఎక్స్పాన్షన్. ఒక ఫీచర్ ఫిల్మ్ స్టోరీని మేము షార్ట్ ఫిల్మ్ లో The process was fun though. యాక్చువల్లీ మన మిసాజినిస్ట్ స్టోరీనే అప్పుడు స్టైల్ హెల్ప్ అవుతుంది. He's still stuck there. It became a feminist story. Yeah. So this is how stories happen, guys. Please don't dwell on this feminism, misogyny and stuff like that. Story కి ఎక్కడ మూవ్ అవుతుందో అక్కడికి వెళ్తుంది. అనుకుంది రాయండి. క్యారెక్టర్ అన్నది క్యారెక్టరే, మీరు కాదు. Arhat. Yes. We have come to the end of the podcast. Thank you. Some water, bro. స్క్రీన్ ప్లే అప్పుడు మీకు అనిపించింది ఏంటంటే బాగా తిట్లు తిన్నాడు. తినిపించారు. సో బేజా ఫ్రై हो गया sir. Yeah. ఎట్లా అనిపించింది మొత్తం అయిపోయింది? It was good, bro. It was good. Like I said, collaborative writing is always good. So we talk, we get to explore new dimensions of stories and perspectives వేరే ఉంటాయి. Atla the process was fun and the show is actually very great, bro. Kudos to you both for making it a big thing. మేము డబ్బులు ఇవ్వలే ఇంకే, వాడే చెప్తున్నాడు. Out of generosity, bro. Come on. జనరాసిటీ కాదు, ఎక్స్పీరియన్స్ చెప్పను. జనరాసిటీ. Okay, with that, that ends this episode, guys. Again, thank you for watching. If you are watching, అందరూ వీళ్ళ ఇంట్రోనే చూసి పనిచేసిందంటే ఏం చేయలేము. But yeah, it was fun. We had a tricky subject again today. ChatGPT is going like bonkers with us, but thank you for your patience. Please share it with people whom you think it might help with, and we will keep coming with newer episodes with more fun topics, and let's see how it goes. Topics are all in the hands of ChatGPT. Yeah. So see you. See you guys.